సంఘమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ యొక్క మార్చి మాసము 3వ ఆదివారమున ఆయన సన్నిధానానికి నడిపించి ఆయన కృపలో మనము ఈ యొక్క ఆరాధన చేయడం మాత్రమే కాక వాక్యం ధ్యానించడానికి దేవుడిచ్చిన కృప. ఈ సమయంలో ఇది మార్చ్, మరి ఏప్రిల్ మాసము ప్రతి సంవత్సరము మరి ఈ యొక్క ఎండాకాలం ప్రారంభం అవుతుందని మాత్రమే కాక మార్చి ఏప్రిల్లో ప్రపంచంలో ఒక ఎక్కువ మంది నమ్ముతున్న ఒక దేవుడైన ప్రభు అని నమ్ముతున్న యేసుక్రీస్తుని ఆయనను సిలువ వేసిన దినం వస్తుంది. మార్చి ఏప్రిల్ ఈ సిలువ వేసిన దినము యేసు ప్రభు ఆయన మానవుల కొరకు మరణించాడని నమ్ముతున్నాం. అయితే ఈ సిలువ తర్వాత ఏమైపోయిందనంటే యేసు ప్రభు అది క్రైస్తవుల యొక్క చిహ్నంగా మారిపోయింది. సో ప్రతి మతానికి ఒక చిహ్నం, ఒక సింబల్ ఉంటుంది. ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్లకు దాని గురించి ఏమైనా తెలుసా, దాని గురించి వాళ్ళు ఏమైనా చెప్పగలుగుతారు? అడిగితే చెప్పలేకపోయినా పర్వాలేదు, కానీ క్రైస్తవులు సిలువ గురించి మాత్రం చెప్పగలగాలి. ఎందుకనంటే క్రైస్తవులు సిలువ గురించి ఎందుకు చెప్పాలంటే, ఇదిగో ఈ యొక్క బైబిల్లో యేసు ఎక్కడ పుట్టాడో లేదు, బైబిల్లో ఏ రోజు పుట్టాడో లేదు. ఆయన మ్యాంజర్ అంటారు, అంటే పశువుల తొట్టిలో ఉన్నాడు. ఆ తొట్టి గురించి యేసుప్రభు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత యేసుప్రభు పశువుల పాక గురించి కూడా తన పరిచర్యలో మనకు వాక్యంలో ఏం మాట్లాడలేదు. అంతేకాదు ఆనాడు ఒక స్టార్ వచ్చింది. ఆ స్టార్ అసలు యూదుల గురించి రానేలేదు, ఎవరో ఆ యొక్క మరి జ్ఞానులు, వైజ్ మెన్, వాళ్ళకి యూదుల కాదు బైబిల్లో ఆ స్టార్ గురించి వచ్చిందని తప్ప వాళ్ళ గురించి రాలేదు. ఆ తర్వాత అలాంటి బైబిల్లో దాన్ని దాటి క్రిస్మస్ చెట్టు ఉంటుంది, దాది ఎక్కడుంది? అది ఎంత దరిద్రం ఈరోజు. దాని గురించి యేసుప్రభు మాట్లాడటానికి కూడా లేనేలేదు అసలు క్రిస్మస్. సో ఇలాంటివి మతాలలో అనేక చిహ్నాలు ఉన్నప్పుడు, లేకపోతే ఉన్నప్పుడు యేసుక్రీస్తు వేటి గురించి మాట్లాడలేదు. యేసు తను వెంబడించే వారందరికీ స్పష్టంగా ఈ లోకంలో చెప్పాడు, ఎవడైనను నన్ను వెంబడింపగొరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నడవాలి అని చెప్పాడు. బైబిల్లో సిలువ గురించి యేసు మాట్లాడుతున్నాడు కనుక ఆయన సిలువలో మరణిస్తానని చెప్పాడు, సిలువను మీరు ఎత్తుకోవాలని చెప్పాడు, సిలువ లేకపోతే మీరు నాకు పాత్రలు కాదని చెప్పాడు. చివరికి అపోస్తలుడైన పౌలు అయితే యేసుక్రీస్తుని నమ్మినప్పుడు ఆయన అన్నాడు, లోకము నాకును, నేను లోకమునకు సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, నా కొరకు మరణించిన క్రీస్తు కొరకే నేను బ్రతుకుతున్నానని. సో క్రైస్తవుల బ్రతుకులో యేసు కూడా మాట్లాడింది ఉంది సిలువ. మరి ఆ సిలువ ఈరోజు క్రైస్తవ సమాజానికి ఏమైనా అర్థమవుతుందా? లేకపోతే చర్చకు వచ్చే వాళ్ళకని చెప్పగలుగుతారా? సిలువ ఖచ్చితంగా మన జీవితాలలో కాదు, క్రిస్టియన్ లైఫ్లో సెంట్రల్ థీమ్ అది. ఆ యొక్క ముఖ్యమైనది సిలువ. సిలువను తీసేస్తే ఇక క్రిస్టియానిటీ ఏమీ లేదు. కానీ ఆ లోకంలో సిలువ ఎలాగుంది? అది అవమానానికి సూచనగా ఉంది. సిలువ ఎలాగుంది? ఓటమికి సూచనగా ఉంది. సిలువ దేనికి సూచనగా ఉంది? ఈ లోకములో ఆ యొక్క శాపానికి సూచనగా ఉంది. సో అట్టి సిలువ ఈరోజు క్రైస్తవులకు ఒక సింబల్గా మారిపోవడం, కానీ ఈరోజు క్రిస్టియానిటీలో దానికి ఎంత ప్రాముఖ్యతను దేవుడు స్థాపించి పెట్టి మనం సిలువ గురించి ఎంత నేర్చుకుంటున్నాం. సిలువ వేయబడిన ఒక దినం గుడ్ ఫ్రైడే అని వస్తుందని ఆ దినం ఏదో దుఃఖపడి వెళ్ళిపోడి మనం బతకడం కాదు, అది చాలా విచారకరం. అది ఒక్క దినం కొరకు కాదు. యేసు సిలువ వేయబడితే ఆ సిలువను బ్రతకంతా ధ్యానిస్తూ సిలువ ద్వారా మనం ఈ లోకంలో మరి దేవుని బిడ్డలుగా బ్రతకటానికి అవకాశం ఉండాలి. సో ఆ యొక్క సిలువ గురించి నేను ఇప్పటికే 2 మెసేజ్లు చెప్పాను. మొదటిది, సిలువ అంటే బైబిల్ ప్రకారము క్షమాపణ. ద క్రాస్ ఈజ్ ఎ ఫర్గివ్నెస్. దేవుడు మానవులకు క్షమాపణ ఇచ్చిన స్థలము. రెండవది, ఈ బైబిల్ చెప్తుంది సిలువ, మరి పోయిన వారం చెప్పాను, విడుదల. ఇట్స్ ఎ రిడెంప్షన్. దేవుడు సిలువ ద్వారా విడుదల ఇచ్చాడు కనుక ఈరోజు మూడవది మనందరం కూడా లూకాసు వార్త 19వ అధ్యాయం తీద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం తీస్తే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. లూకాసు వార్త 19వ అధ్యాయంలో దేవుడి యొక్క వాక్యము, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను.
ఇదిగో సుంకపు గుత్తదారులను ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు అని బైబిల్లో చెప్తుంది. ఇక్కడ బైబిల్లో ఉన్న మాటల ప్రకారము యేసు ప్రభు ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన యూదయ గలిలయ సమరయ ప్రాంతాలు తిరుగుతూ ఇదిగో యూదా ప్రాంతంలో నుండి ఈ యొక్క ఎరుకోకు ఆయన వచ్చాడని, ఆయన ఎరుకోలో ప్రవేశిస్తున్నాడని, ఈ ఎరుకో పట్టణము ఒకప్పుడు శపితమైన పట్టణంగా ఉన్నప్పటికీ యూదులకు దేవుడు ఇచ్చిన తర్వాత ఆ పట్టణం ఎంతో బ్లెస్సెడ్గా అయిపోయింది. దీంట్లో ఎటు చూసినా ఖర్జూరపు చెట్లు ఉంటాయి కనుక పామ్ ఆ యొక్క సిటీ అంటారు. ఆనాడు పాలస్తీనా ప్రాంతంలో రిచెస్ట్ ఫ్యాటెస్ట్ ప్లేస్ కనుక చాలా ధనంతో కూడింది, లేకపోతే ధన సంపత్తో ఉన్న పట్టణం ఎరుకో పట్టణము. సో రోమీయులు పరిపాలించినప్పుడు ప్రపంచాన్ని దీనిలో నుంచి ప్రపంచానికి పువ్వులను కానీ లేకపోతే ఈ యొక్క డేట్స్ అంటే ఈ యొక్క ఖర్జూరాలతో బిజినెస్ చేస్తూ ప్రపంచానికి ఒక బెస్ట్ ప్లేస్గా అది ఉండింది అది. సో అలాంటి ఎరుకో పట్టణము దేవుడు యేసు ప్రభు వెళ్తున్నాడు. ఆయన పట్టణంలోకి వెళ్తున్నప్పుడు ఆయన యెరూషలేం పట్టణం ఉంది, కానీ ఎరుకో పట్టణానికి కూడా వెళ్తున్నాడు ఆయన. కనుక ఎరుకో పట్టణానికి ఆయన ప్రవేశించినప్పుడు ఆ పట్టణం దగ్గరకు వస్తున్నప్పుడు బైబిల్ చెప్తుంది ఇది ఒకనాడు శపితమైన పట్టణం అయితే యేసుక్రీస్తు ద్వారా అది ఆశీర్వాదంగా మార్చబడాలి. అంటే ఏ శపితమైందైనా సరే మనం వెళ్తే ఆశీర్వాదంగా మార్చబడాలి. కనుక చాలామంది క్రైస్తవులు కొన్ని చోట్లకి వెళ్ళటానికి ఇబ్బంది పడతారు, కానీ పడకూడదు అలా. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళగలుగుతాం. సో యేసు ప్రభు ఆ పట్టణంలోకి ప్రవేశించినప్పుడు ఈ బైబిల్ అది చెప్తుంది యేసు ప్రభు ఆయన ఆ పట్టణంలో ఒక వ్యక్తిని బైబిల్లో రాసి ఉంచాడు మనకు. ఆయన పేరు బైబిల్ ఏం చెప్తుందంటే జక్కయ్య అని చెప్తుంది. జక్కయ్య అంటే ఇతడు ఖచ్చితంగా యూదుడై ఉండాలి. ఎందుకంటే యా అనే మాట వస్తుంది. ఇర్మియా అంటే యెహోవా అని, యెషయా యా అంటే యెహోవా. సో వాళ్ళ పేర్లలో యా ఎండ్ అవుతుందంటే వాళ్ళు ఖచ్చితంగా యూదులై ఉంటారు. యూదులు కావాల్సింది, ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళు పెట్టుకోరు. సో జక్కయ్య అంటే ఆయన పేరులో యా ఉందంటే యావే అంటే ఆయన ఒక యూదుడై ఉన్నాడు. అతడు యూదుడై ఉండి బైబిల్ ఏం చెప్తుందంటే అతడి యొక్క స్థలాన్ని బైబిల్ చెప్పి, రెండోది ఆయన పేరు చెప్పినాక మూడోది ఆయన ప్రొఫెషన్ చెప్తుంది. ఆయన ప్రొఫెషన్ ఇది ఇబ్బందికరంగా ఉంది, ఎందుకంటే అతడు గుత్తేదారుడు అయిన సుంకరి. సుంకరి అంటే ఎవరు? ట్యాక్స్ కలెక్టర్ కనుక. సో సుంకరులను ఆ రోజు యూదులు చాలా అసహించుకునేవాళ్ళు. ఎందుకు అసహించుకునేవాళ్ళు అంటే ఈ సుంకరులు పన్ను వసూలు చేసేవాళ్ళు, ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. సో ట్యాక్స్ వసూలు చేస్తున్నప్పుడు వాళ్ళు రోమా ప్రభుత్వానికి ఈ ట్యాక్స్ని కట్టేవాళ్ళు. కనుక యూదులకు చాలా బాధేస్తుంది, ఎందుకంటే మేము అన్య రాజుల కింద, అన్య దేశం కింద, అన్య అధికారం కింద బతుకుతూ మేము ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని చెప్పి ఆ ట్యాక్స్ కూడా పట్టి పీడించి వారితో వసూలు చేస్తున్నప్పుడు ఆనాడు బైబిల్ చెప్తుంది మనుషులందరూ కూడా, యూదులు ముఖ్యంగా సుంకరులను ద్వేషించేవాళ్ళు, సుంకరులను అసహించుకునేవాళ్ళు. సుంకరులు అంటే ఎవరికి కూడా ఉండేది కాదు. మరి సుంకరుల గురించి నేను చెప్పాలా? బైబిల్ చెప్తుంది చూడండి. ఈ యొక్క లూకా సువార్తలో దేవుని యొక్క వాక్యం 3వ అధ్యాయంలోకి వస్తే ఈ సుంకరులు ఏం చేసేవాళ్ళు అంటే లూకా సువార్త 3:13లో దేవుని యొక్క వాక్యము చెప్తుంది. యోహాను దగ్గరకు వచ్చారు 12వ వచనంలో. సుంకరులు బాప్తిసం పొంది వచ్చి బోధకుడా మేము ఏమి చేయవాలని అంటే సుంకరులు పాపులని, సుంకరులు పాపముందని, సుంకరులు వాళ్ళు వారి విషయంలో బాధపడుతూ మారు మనసు పొంది దేవునికి బిడ్డలుగా బ్రతకాలనుకున్న వాళ్ళు బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చారు. ఆయన యోర్దానులో బాప్తిసం ఇస్తున్నప్పుడు ఈ సుంకరులు వచ్చి అడిగితే 3:12లో అడిగితే ఆయన ఏం చెప్పాడు యోహాను? అతడు మీరు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అంటే ఎక్కువ గుంజి పీడించి వాళ్ళను బాధ పెడుతున్న వాళ్ళు ఎవరు అంటే సుంకరులు. మరి ఇటు సుంకరులను యూదులు ఇష్టపడతారా? అస్సలు ఇష్టపడరండి. వాళ్ళంటే అసహించుకున్న వాళ్ళు కనుక. ఈ సుంకరుల గురించి నేను కాదు, ఆనాడు యూదులు ఏమనుకున్నారో చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఉంది, ఒకే అధ్యాయం వెనక కదా లూకా సువార్త. మనం 19 చూస్తున్నాము. 18వ అధ్యాయంలో 9వ వచనంలో చూడండి. తామే నీతుల మంది ఆ యొక్క తమను తాము ఇతరులను తృణీకరించుకొని కొందరు ఆయనతో ఉపమానం చెప్పానని యేసు ప్రభు ఒక చిన్న ఉపమానం చెప్పినప్పుడు 10వ వచనంలో ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి అని. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్ అని చెప్పి బైబిల్ అంటుంది. పరిసేయుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషులను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు. అంటే ఆ రోజు సుంకరులు అంటే ఎంత తక్కువగా అంటే ఆ యొక్క మరి యూదులు భక్తి కలిగిన యూదులు వీళ్ళని ఇచ్చేవాళ్ళు అంటే అతి పనికి మాలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సుంకరులే.
అలాగున వాళ్ళని తృణీకరించి వాళ్ళని అసహించుకొని వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి బాధపడుతూ వాళ్ళు పన్ను వసూలు చేస్తూ వాళ్ళు పీడిస్తున్నారు కనుక సుంకర్లన్నీ. సో దేవుడు ఈ 19 ఆయన గురించి రాశాడండి, సుంకరి ఆయన ఇతను. మరి అంతేకాదు, అతను బైబిల్ చెప్తుంది గుత్తేదారుడు. ఈ బైబిల్లో న్యూ టెస్టిమెంట్లో ఎక్కడ కూడా ఇలాంటి మాట వాడలేదు. ఒకటేసారి గుత్తేదారుడు అన్నాడంటే అతడు కాంట్రాక్టర్, మన భాషలో చెప్పాలంటే. సో అతను ఏం కాంట్రాక్ట్ చేస్తున్నాడంటే, ఎందుకు కాంట్రాక్టర్ అయిపోయాడంటే బహుశా ఎరికోలో ట్యాక్స్ కలెక్టర్స్కు చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అయి ఉంటాడు. అంటే ఇంకా దీన్ని చెప్పాలంటే ట్యాక్స్ ఫార్మింగ్ అంటారు. ట్యాక్స్ ఫార్మింగ్ అంటే ఈరోజు అక్వా ఫార్మింగ్ అని చేస్తారండి కదా, ఆంధ్రాలో చేపలు పెంచి దాని ద్వారా చేస్తారు. ఎన్నో రకాలైన పంటలను ఇచ్చేస్తారు. అలాగున ట్యాక్స్ ఫార్మింగ్ అంటే వాళ్ళు ఈ యొక్క ట్యాక్స్ ద్వారా విస్తారమైన డబ్బును ఇచ్చేయటానికి, కొంతమందిని ట్యాక్స్ వసూలు చేయడానికి పెట్టుకొని వాళ్ళు వెళ్ళి ఇతరుల దగ్గర, అనేకుల దగ్గర పీడించి తీసుకొస్తే వాడికి కమిషన్ ఇచ్చి వీళ్ళు ఇలాగున ట్యాక్స్ తోటి బహుధనవంతులైపోయేవాళ్ళు. సో అలాంటి ఒక భయంకరమైన ప్రొఫెషన్లో ఉన్నాడండి. సో డబ్బు సంపాదించడం కాదు, కానీ దాన్ని ఫార్మింగ్ లాగా, అంటే పొలం పంట పండించినట్టుగా దుర్మార్గమైన, నీచమైన, అన్యాయంతో కూడిన, అక్రమంతో కూడిన, పీడనతో కూడిన, ఇతరుల యొక్క కష్టార్జితాన్ని దోసుకుంటూ ఒకళ్ళు బాగుపడడం ఏంటండి. కనుక యూదులు అతన్ని అలాగున దేశించే వాళ్ళు సుంకర్లను. ఈరోజు కూడా సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని ఇష్టపడరు. అలాంటి ఒక సుంకరి అతడు తన యొక్క బ్రతుకులో యేసుక్రీస్తు యెరికో పట్టణానికి వచ్చినప్పుడు దేవుడు రాస్తున్నాడు ఏం చేశాడు. యేసుప్రభు అన్ని పట్టణాలకు వెళ్తున్నాడు ఆయన. మరి ఆ పట్టణంకి వచ్చినప్పుడు ఈ సుంకరి ఏం చేశాడో చూడండి, బైబిల్ చెప్తుంది. సుంకరి అని పేరు గలకున్నాడు. యేసు ఎవరో అని చూడగోరేనో. యేసుని చూడాలని ఆశపడ్డాడు. ఎందుకు చూడాలని ఆశపడ్డాడు అంటే అతని మనసులో నెమ్మది లేదు, అతని మనసులో సమాధానం లేదు, అతని యొక్క జీవితంలో తృప్తి లేదు. అతని జీవితంలో ఈ లోకమంతా కూడా మనుషులు అతని విషయమై ఏమాత్రం అంగీకారంగా లేరు. అలాంటి బ్రతుకులో ఒక మనిషి తాను సంపాదించిన సంపాదనకు తృప్తి లేకపోతే, తను బ్రతుకుతున్న ఒక గొప్ప జీవితానికి అర్థం లేనప్పుడు మనిషికి ఒకటి ప్రారంభమవుతుంది. ఏంటంటే అతని జీవితంలో ఆత్మ సంబంధమైన ఒక వాంఛ, జీవిత పరమార్థాన్ని వెతకటానికి ఉంటుంది. నా బతికి ఇంతేనా, నేను ఏం చేసినా ఇంతేనా అనే ఒక అంతరంగంలో అతని జీవితంలో ప్రారంభమైన ఆత్మక్షోభ అంటారు. ఈరోజు కోట్లు సంపాదించుకున్నా సరే ఒకడికి ఆత్మక్షోభ వచ్చేంత వరకు దేవుడి దగ్గరికి రాడువాడు. దేవుడి దగ్గరికి అంతకుముందు వచ్చినా నటిస్తాడే తప్ప ఏదో, కానీ వాడి లోపల హృదయంలో, మనసులో ఆ యొక్క ధనమే దేవతగా ఉంటుంది, లోకమే దేవతగా ఉంటుంది. కనుక ఈ లోకములో వాంఛలు భోగాలే ఉంటాయి కనుక అవన్నీ ఏమి ఇవ్వలేనప్పుడు, అటు రుచి ఇంకెంత మాత్రం బాగాలేనప్పుడు అప్పుడు తెలుసుకుంటాడు నా బతుకులో ఎందుకు ఇట్లా ఉంది అని దేవుని వెతుకుతారు. ఖచ్చితంగా ఈరోజు మన భారతదేశంలో ఇక్కడి నుంచి సౌత్ ఇండియా నుంచి హిమాలయాల పర్వతాల వరకు దేవుళ్ళకు, టెంపుల్లోకి ఎందుకు వెళ్తున్నారండి? నెమ్మది లేదు, మనిషికి తృప్తి లేదు, బ్రతుకులో ఆ యొక్క చెప్పాలంటే జీవ దప్పిక ఉంది కనుక నదుల్లోకి, టెంపుల్స్లోకి, ఆ యొక్క పుణ్యక్షేత్రాలకి. ఎందుకంటే ఏది కూడా వాళ్ళ ఆత్మను సంతృప్తిపరచలేకపోతుంది కనుక వెతుకుతున్నారు. ప్రాణాలు పోయినా పర్వాలేదు, పోతున్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఆనాడు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడు, యేసుక్రీస్తు గురించి తను విన్నాడు, యేసుక్రీస్తు గురించి తెలుసుకొని ఉంటాడు కొద్దిగా గొప్ప. ఈయన దగ్గరికి వెళ్తే ఈయనను చూస్తే నాకు ఏదైనా నెమ్మది కలుగుతుందేమో అని చెప్పి అతడు యేసును చూడగోరాడు, లేకపోతే యేసును సంధించాలనుకున్నాడు. బైబిల్ చెప్తుంది తర్వాత చూడగోరెను కానీ పొట్టివాడైనందున అని అంటున్నాడు. మరి బైబిల్ చెప్తుంది మరి ధనముంటే పొడుగుంటారా? ఏమన్నా ధనముంటే తెల్లగుంటారా? ధనముంటే ఇంకేదైనా కాదండి. ఫిజికల్గా ఎవరిచ్చేది, తల్లిగర్భంలో పుట్టినప్పుడు మనం నిర్వహింపబడతాం కనుక ఇతడు పొట్టివాడు అని బైబిల్ చెప్తుంది. పొట్టివాడైనప్పుడు మరి అతని జీవితంలో, కానీ దానికి చాలా గట్టివాడండి. మనిషి పొట్టివాడు కానీ గుండె గట్టిది. ఎంత గట్టిదండి! తను ధనవంతుని కావాలనుకున్నాడు, ఒకనాడు నిజంగా ధనవంతుడయ్యాడు. అది వాట్ ఎవర్ ఇట్ మీన్స్, ఎట్లాంటిదైనా పర్వాలేదు, కానీ ధనవంతుడయ్యాడంటే అతని గుండె ఎంత గట్టిదండి. సో పొట్టిగా ఉన్నంత మాత్రాన కాదు, అతని హృదయం గట్టిగా ఉంది కనుక తను పొందాల్సిన ఆ స్టేజ్కి వచ్చేసేసాడు బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత అతడు పొట్టివాడని ఆనాడు సమాజంలో చాలామంది అతన్ని ఎగతాళిగా, ఎదురుగా కాకపోయినా వెనక మాట్లాడుతున్నప్పుడు తను పొట్టివాడని ఎగతాళి చేసే లోకానికి అతను ఎలాగున పగ తీర్చుకొని ఉంటాడండి, ఎక్కువ ట్యాక్స్ వేసి. అంతే మరి ఇంకా
ఎక్కువ ట్యాక్స్ వేసి గుంజి వాళ్ళ మీద పగ తీర్చుకొని ఉంటాడు. అలాగున డబ్బు సంపాదించిన అతను. సో ఇప్పుడు పొట్టివాడైనా అతని హృదయంలో ఒక గట్టి నిర్ణయం ఉంది. అదేమిటంటే యేసుక్రీస్తుని చూడాలనుకున్నప్పుడు తన యొక్క పొట్టితనం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి అతడు యేసు వస్తున్న మార్గంలో జనులంతా ఉన్నప్పుడు చూడలేడు కనుక అక్కడ ఒక చెట్టు ఉంది, వేడి చెట్టు, దాని మీదకి ఎక్కేసాడండి. గట్టిగా చెప్పలు కొడదామా? బైబిల్ చెప్తుంది మన జీవితాల్లో మన కులము, మన మతము, మన స్థితి ఇవేవి అడ్డు రాకూడదండి. కోవిడ్లో ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా అండి. మంచిగా ఉన్నప్పుడు ఆరాధనలు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు, అన్నీ బాగున్నప్పుడు. కానీ కోవిడ్లో భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభువాన్ని ఆరాధించాలనుకునే వాళ్ళు ఏదో ఒక రీతిగా వెళ్ళి ప్రభువుని ఆరాధించారు. అంటే దేవునిలో మనం ఆరాధించాలి, ఆయన కలుసుకోవాలనుకున్న మనస్సు మనల్ని ఇలాంటివన్నిటిని అధిగమింపజేస్తాం. చాలామంది చర్చికి ఎప్పుడంటే మా భర్త కదా, మా కులము, ఎన్ని సాకులు చెప్తుంటారండి. అవన్నీ కూడా వ్యర్థమైనాయండి. బైబిల్ చెప్తుంది జక్కయ్య పేరు రాసి పెడుతున్నాడు. ఆ సమాజంలో అతను పొట్టివాడై ఉన్నా కానీ యేసు వస్తున్నాడని ఎరిగి చెట్టు ఎక్కేసాడంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందండి, అతడు తన జీవితంలో యేసు ప్రభు చెప్పిన ఒక మంచి మాట ఉంది. ఎక్కడ నుంచి చూద్దామా? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ మాట మనం ఖచ్చితంగా ఈ యొక్క జక్కయ్య విషయమే కరెక్ట్గా అర్థమవుతుందండి. వేరే టైంలో దాన్ని రాంగ్ తీసుకునే, లేకపోతే అసలు అర్థమే కాదు చాలామందికి. ఇప్పుడు చెప్తాను చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు 2వ వచనం అంటాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. యేసు ప్రభు పరలోక రాజ్యంలోకి ఎవరు వస్తారు అని అంటే యేసు ప్రభు ఒక మంచి పోలిక ఇచ్చాడు. ఏమిటంటే మీరు మార్పు పొందిన బిడ్డల వంటి వారైతేనండి, చిన్నపిల్లల వల్ల అయితే. అంటే ఇదేమిటి అంటే ఇప్పుడు మనకున్న ఏజ్కి మనం వెనక్కి వెళ్ళిపోయి చిన్నపిల్లలం అవుతామా అండి? అప్పుడప్పుడు అవుతాం. ఏదైనా సైకిల్ దొరికితే తొక్కుతాం కదండి. అంటే చిన్న బాల్ ఆడితే ఆడుకుంటాం. అంటే ఎప్పుడు చిన్నప్పుడు స్మృతులు కనుక మళ్ళీ అట్లా ఆడుకోవాలనిపిస్తుంటుంది కదా. అంటే అలాగున వెళ్ళలేం మనం. అంత మాత్రాన పిల్లలతో ఆడినంత మాత్రాన వీ కెనాట్ బికమ్ ఏ చిల్డ్రన్. మనం పిల్లలం కాలేం కదా. అని యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి పిల్లల వంటి వారుగా అయిపోవాలి అని. తర్వాత అంటాడు చూడండి, తర్వాత వచ్చి కాగా ఈ బిడ్డ వల్ల తన్ను తాను తగ్గించుకొని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడు అని. పిల్లలకుండే ఆ యొక్క మనస్సు, పిల్లలకుండే తగ్గింపు, పిల్లలకుండే ఆ యొక్క కల్మషం లేని యథార్థమైన స్థితికి రావాలి అని చెప్తున్నాడు. దీనికే మరి ఇప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం ఏం చూసామంటే ఈ యొక్క జక్కయ్య అతడు చిన్న పిల్లవాడి వల్ల చెట్టు ఎక్కేశాడు. అది దేవుడు చెప్తున్నాడు, మీరు దేవుని రాజ్యంలో దేవుని అంగీకరించినప్పుడు మీరు చిన్న పిల్లలంటే ఇక్కడ ఒక చిన్న పిల్లోడు చెట్టు ఎక్కడానికి అంత ఎవరు చూస్తున్నా ఏమనుకోడు కదండి, ఎవరిని పట్టించుకోడు, చకచక ఎక్కేస్తాడు చెట్టు మీదకి. అలాగున అనేక చోట్ల మనము చిన్న పిల్లల వల్లే దేవుని సన్నిధిలో కదండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఒకళ్ళు వచ్చారు, వాళ్ళు కింద కూర్చోమంటే ఇబ్బంది పడతారు. పిల్లలైతే అదేం కాదు, కూర్చోమనే కూర్చుంటారు చూడండి. అది మనస్సు కనుక దేవుడు చెప్తున్నాడు, జక్కయ్య చిన్న పిల్లవాడి వలె ఇదిగో ఆ యొక్క చెట్టు ఎక్కడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ప్రభువుని చూడడమే అతనికి అది ఇంపార్టెంట్ కనుక. చాలామంది ఈరోజు వాళ్ళ బ్రతుకుల్లో ఇలాగున్న చిన్నపిల్లల వంటి మనస్సు లేక ఇంకా దేవుడికి దూరంగా ఉంటున్నారు, ఇంకా దేవుడిని చూడలేకపోతున్నారండి. కనుక ఆ యొక్క బైబిల్ చెప్తున్న రీతిగా ఈ మాట చూస్తే తర్వాత చూడండి, ఆ 19వ అధ్యాయంలో చూడగోరను కానీ పొట్టివాడని జనులు గుంపడం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవలో రానండి కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూసుకు ఒక మేడి చెట్టు ఎక్కేశాడు. సో ఇది బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు తగ్గించుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు చిన్నపిల్లల మనసు కలిగి ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు వాటిని పట్టించుకోడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు అక్కడ ఏదున్నా దాన్ని స్వీకరించాలి. అలాగే చెట్టు ఒకటి హెల్ప్ చేస్తుంది. దేవుడు ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచిది. తన్ను చూడటానికి జక్కయ్యకు వీలు పడదు, బాగా పొట్టివాడై ఉంటాడండి, మామూలు కాదు. ఎందుకంటే చెట్టు మనుషులు నిలబడితే కనపడట్లేదంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా అండి, నీ స్థితి, నీ గతి, నీ యొక్క పరిస్థితి యేసును చూడలేకపోతే ఈ భూమి మీద నీవు పుట్టకమను కావచ్చు, పుట్టిన తర్వాత కాదు, నువ్వు ఆయన చూడటానికి ఒక చెట్టును పెట్టాడు ఆయన. గట్టిగా చెప్పులు పెడదామా? బైబిల్ చెప్తుంది, ఆ ట్రీ ఎవరు పెట్టారు? దేవుడు సృష్టించాడంతే. మనుషులు చెట్లను సృష్టించలేరు, పెంచగలుగుతారు అంతే. దేవుడి దగ్గరికి రావటానికి ఒక చెట్టు ఉపయోగపడుతుంది. ఆ చెట్టును ఉపయోగించుకోవాలి, బతుకులు ఉపయోగించుకోవట్లేరు చాలామంది. ఆ చెట్టు కదండి, ఆ చెట్టే లేకపోతే వేసినాడు చూడగలిగేవాడు.
ఈరోజు ఆ చెట్టుకి ఏం విలువ ఉంది? అది రోడ్డు పక్కన ఉండేది కదా. గుర్తుపెట్టుకోండి, ఈరోజు చాలాసార్లు సింపుల్ థింగ్స్ని మనం యూజ్ చేసుకోవట్లేదు దేవుని దగ్గరికి వెళ్ళడానికి. ఎక్కడో కొండల మీద ఎవడో దేవుళ్ళు దేవతలు ఉన్నారని అక్కడ పోవటానికి ప్రాణాలు తెగించిపోతుంటే చిన్నగా అంతే, జస్ట్ దేవుని వాక్యం వింటానికండి. మన జీవితాల్లో ఆలోచించండి. నేను ఆ యొక్క కాకినాడ వెళ్ళానండి. కాకినాడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే ఒక ప్లేస్ ఉందండి. అక్కడికి ఆ యొక్క ఏమంటారంటే చీరలు దొరుకుతాయి బాగా. ఉప్పాడ, థ్యాంక్ యూ సార్. ఉప్పాడలో నేను యూత్ మీటింగ్కి పిలిచారు నన్ను. తమ్ముడు, బ్రదర్ అనిల్, తర్వాత సునీత మన దగ్గర పాటలు పాడేవాళ్ళు, క్వైర్. ఈరోజు వాళ్ళు సేవ కూడా నడిపిస్తున్నారు. అనిల్ యొక్క కాకినాడలో అన్నాను మా యొక్క వాక్యం చెప్పాలని ఉప్పాడకు తీసుకెళ్ళాడండి. నేను ఉప్పాడ వెళ్ళేటప్పుడు ఆ తర్వాత సముద్రం ఉప్పొంగుతుంది. ఆటో ఆడుతున్నారు, కొట్టుకొని పోతే కొట్టుకుపోయినట్టే. అది ఎందుకంటే ఆ ఉప్పాడ అనేది సముద్ర తీరంలో ఉంటుంది. ఒక చిన్న రోడ్డు ఉంది, అది రోడ్డు కూడా అంతా బ్లాక్ అయిపోయింది. ఆ తర్వాత ఆటో వెళ్తూ ఉంటుంటే ఒక అల వచ్చి కొడితే మేమందరము అలా వస్తే ఓలాలో వెళ్ళిపోయినట్టే. నాకు భయం వేస్తూ ఉంది, ఎందుకు తీసుకొచ్చారు దేవా అని అన్నాను. ఆగితే అన్న ఏం కాదన్నా, వాళ్ళకి బాగా అలవాటు. ఆటో దింపారండి, నన్ను కూడా దింపి ఆ రాళ్ళు అవన్నీ దాటించారు. దాటించి ఆటో వెనక్కి పోతే ఇంకో ఆటోని తీసుకుపోవాలని అటు సముద్రం చూస్తున్నా, నన్ను పైకి చూస్తున్నా, నన్నిడికి తీసుకొచ్చారా నాయన అనుకున్నా. దాటిచ్చారండి మొత్తానికి. ఏదైతే అడ్డు వస్తుందో అక్కడ సముద్రం తీరంలో ఆ యొక్క గడ్డ దగ్గర తీసుకెళ్ళి ఉప్పాడ వెళ్ళినాక ఆ రోజంతా రైనీగా ఉన్నట్టు. కానీ వెళ్ళిన 10-10:30కి రెయిన్ ఆగిపోయిందండి, చుక్క వర్షం లేదు. ఆ రోజు నేను వాక్యం చెప్తే కిటికీల్లో కూర్చొని విన్నారండి. నేను ఈరోజు చెప్తున్నా, ఆ రోజు వాక్యం చెప్తే ఉప్పాడలో నేను వాక్యం చెప్పినప్పుడు దాదాపు 300 మందికి పైన వచ్చి ఉంటారు యూత్. ఎందుకంటే నేను లోపలొచ్చి కూర్చుంటేనే వాక్యం వింటా అనుకోలేదండి కొంతమంది. ఫస్ట్ మెసేజ్ చెప్పినాక సెకండ్ మెసేజ్కి ఇంకా వచ్చారు ఆ ఊర్లో నుంచి. కిటికీలో కూర్చొని వింటున్నారండి, నేను చూశాను. ఇప్పటికీ ఫొటోస్ ఉన్నాయి. నేను ఎందుకు చెప్తానంటే చాలాసార్లు మనము చైర్ దొరికితే కూర్చోవాలి, ఫ్యాన్ కింద కూర్చోవాలి, కంఫర్టబుల్గా. ఇవి ఏవి కూడా దేవుని దగ్గరికి అవి నీ జీవితంలో నువ్వు కోరుకుంటే దూరం అయిపోవచ్చు. కనుక ఒక ధనవంతుడై ఉండి ఆ యేసుక్రీస్తు అపాయింట్మెంట్ ఏర్పాటు చేసుకొని కొన్ని వేల రూపాయలు ఆనాడు ధనం ఇచ్చి యేసునింటికి పిలవగలుగుతాడు. లేకపోతే తను ఇంకేదైనా రథం ఏర్పాటు చేసి కూడా పిలవగలుగుతాడు. కానీ నిజమైన దేవుడి బిడ్డల జీవితాలలో దేవుడు ఏ రోజు వస్తే ఆ రోజు నీకు దేవుడు అవకాశం ఇచ్చిన రోజు. కనుక ఆ చెట్టును వాడుకొని అతడు యేసును చూడగలిగాడు. నీ లైఫ్లో చిన్న థింగ్స్ తోటి, సామాన్యమైన వాటితోటి నువ్వు ఈరోజు తప్పకుండా యేసుక్రీస్తు దగ్గరికి రావచ్చు, చూడవచ్చు. కనుక ఈ జక్కయ్య అలాంటి మనసు కలిగి చెట్టు ఎక్కినప్పుడు బైబిల్ ఏం చెప్తుందండి? అక్కడికి యేసుప్రభు వచ్చాడా? ఖచ్చితంగా వచ్చాడు. చూడండి, అప్పుడు ఆ యొక్క బైబిల్ చెప్తుంది ఎక్కడికేనో. అయితే యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగు అంటున్నాడు. యేసు అక్కడి దాకా వచ్చి కన్నులెత్తి చూశాడంటే యేసు ప్రభు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ చెట్టు ఆ చెట్టు చూసుకుంటూ పోతున్నాడండి. అట్లా అవసరం లేదు. లేకపోతే చెట్ల మీద ఎవరైనా ఉంటే ఏదైనా హాని అయినా కాదండి. ఈరోజు వరకు కూడా కదండి ఆ యొక్క జగనన్న వదిలిన కదా బాణము షర్మిల విరిగినప్పుడు అంతా బిల్డింగ్ల మీద ఎక్కి చూసేవాళ్ళు. అంటే ఎవరైనా వస్తున్నప్పుడు న్యాచురల్గా పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు, బాగా ప్రఖ్యాతి గల నాయకులు వచ్చినప్పుడు రోడ్ల మీదనే కాక ఆ యొక్క ప్లేస్లో కాక బిల్డింగ్ల మీద కూడా ఎక్కి చూస్తారు కదా. ఈరోజు ఆఫ్టర్ ఆల్ పాపములో పుట్టి పాపములు పెరిగి తుచ్చమైన బతుకులు బతుకుతూ ఈ లోకంలో కొంత కీర్తి ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళని చూడటానికి ఇష్టపడితే యేసుని చూడటానికి మన బ్రతుకులో ఏమిటండి? చెట్లు ఎక్కితే తప్ప కాదు, తప్పకుండా ఎక్కాడండి. చెట్టు ఎక్కి చెట్టు మీద నుంచి చూస్తున్నాడు. చూస్తుంటే యేసు మాత్రమో నేరుగా వచ్చి జక్కయ్య అని. ఎవరు చెప్పారు యేసుప్రభుకి? ఎవ్వరు చెప్పలేదండి. యేసుప్రభుకి ఎవరైనా చెప్పాలా? చెప్పనక్కర్లేదు. ఎందుకంటే చెట్టు మీద కూర్చున్న జక్కయ్య అని పేరు పెట్టి పిలుస్తున్నాడంటే దేవుడి వాక్యం యేసుప్రభులో ఒక వాక్యం నిలబడితే యేసుప్రభు చెప్పాడు. చూడండి, యోహాను సువార్త ఆ యొక్క 10వ అధ్యాయంలో 3వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము యేసుప్రభు తాను ఎవరో చెప్పుకున్నప్పుడు ఆయన ఒక మంచి కాపరిగా చెప్పుకున్నాడు. యేసుప్రభు ఎవరో తాను ఈ లోకానికి పరిచయం చేసుకున్నప్పుడు యేసుప్రభు చెప్తూ అంటాడు 10వ అధ్యాయంలో 3వ వచనంలో చూడండి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతడి స్వరం వినను, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపిస్తాడు. అంతేకాదు కింద 14-15లో కూడా ఎంత మంచి మాట ఉంటుంది చూడండి. దేవుడు దేని నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ నెరుగును, నేను తండ్రిని ఎలాగూ అలాగే నేను నా గొర్రెలను, ఎరికోలో ఉన్న ఒక గొర్రె జక్కయ్య నేను ఎరుగుదును,
నాకు మాత్రం ఎవరు చెప్పనక్కర్లేదు. ఈరోజు వరకు కూడా మనం ప్రాబ్లం కదండి. నాకు గుర్తింపు ఉందా చర్చిలో? నన్ను గుర్తిస్తున్నారా లేదా కదా? నాకు మైక్ ఇచ్చారా లేదా? నాకు పాట పాడడానికి ఇచ్చారా లేదా? నన్ను చర్చ్ గుర్తిస్తుందా అని ఎంతమంది ఫీల్ అవుతారు. దయచేసి న్యూ టెస్ట్మెంట్కి వచ్చేవాళ్ళు దయచేసి మార్చుకోండి, లేకపోతే మీకు న్యూ టెస్ట్మెంట్ చర్చ్ అది ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రతి చర్చికి వెళ్ళాక అక్కడ ఉన్న మనిషి రికగ్నేషన్ ఈరోజు కొనుక్కొని చర్చిలోకి వెళ్తున్నారు. ఒక ఆయన అయితే మైక్ ఇస్తే ఆ మైక్ ఎంత ఉంటుందండి అసలు? దాని మీద పేరు రాపించుకుంటాడు. ఇది ఎంత ఉంటుంది సరే, ఇది ఇంకా అదైనా దీని మీద పేరు రాపిస్తే ఏమొస్తుందండి? బియ్యం ఇచ్చిన బియ్యం గింజ మీద రాపించినట్టున్నారు. ఆలోచించండి. ఎన్నో చర్చెస్లో ఈ మైక్స్ నేను పట్టుకుంటాను, అక్కడ పేర్లు రాపించుకుంటారని. ఇక్కడ రాపిస్తారు. రాపియకపోతే అవుట్గా ఆ పాస్టర్ పని. చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతసేపు కూడా నిన్ను నీ రక్షకుడైన యేసు ఎరిగి ఉన్నాడా? చెప్తున్నాడు, నా తండ్రి నన్ను ఎరిగి ఉన్నట్లు నేను నా గొర్రెలను ఎరుగుదును. నువ్వెక్కడ కూర్చున్నా, ఏం చేస్తున్నా, నీ పేరేంటి, నీ ఊరేంటి, నీ బ్రతికేంటి, నీ జీవమేంటి, నీ జీవనోపాధి ఏంటి, ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన దృష్టిలో పడు. నువ్వు మనుషుల దృష్టిలో పడితే ఏమీ లేదండి. ఆ మనుషుల దృష్టిలో పడడానికి ఇంకోసారి పడకపోతే మనలో బాధ స్టార్ట్ అయిపోతుంది. నాకు రికగ్నైషన్ లేదు అని చెప్పి చర్చ్ కూడా మానేస్తారు. ఇంకేదైనా ఎందుకు? ఎవరి గురించి వస్తున్నాం ఇక్కడికి కదండి? మనకంటే అన్యులే కదా. ఆ విగ్రహం పోయి మంది నిలబడితే ఆ విగ్రహానికి ఏం తెలుసు? తూతూ ఏం తెలుసు అండి దానికి, ఆ బొమ్మకి? మళ్ళీ వాళ్ళు వెళ్తున్నారు బొమ్మ దగ్గరికి వెళ్ళి. కానీ చర్చ్కి వచ్చేవాళ్ళు వాళ్ళ రికగ్నేషన్ కోరుకుంటున్నారు. ఎంత తప్పండి. బైబిల్ చెప్తుంది, యేసు జక్కయ్య ఎరికోలో ఉన్న నా గొర్రె. హీ నోస్. ఆయన అసలు ఎరికోకు వచ్చిందే జక్కయ్య గురించి. ఎందుకంటే జక్కయ్య అప్పటికే తన బ్రతుకులో విరక్తితో, నిరాశతో, నిస్పృహతో, ఓటమితో, అపజయముతో, తన బ్రతుకులో ఏమాత్రం అర్థం లేని బతుకుతూ అతడు దేవుణ్ణి హృదయంలో వెతుకుతున్నాడండి. కనుక యేసుకు తెలుసు, నా గొర్రె ఒకటి ఉంది. గొర్రె కింద కాదు, చెట్టు మీద ఉంది గొర్రె. నా గొర్రె కదండి, నేను చూసి అని వచ్చి జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడండి. ఇది యేసుక్రీస్తు గురించి. అదే వేరే చదివితే ఒక దేవుడికి వాళ్ళ కొడుకే తెలియదు, లేచి కొడితే తల ఎగిరిపోయింది అసలు. ఇవి దేవుళ్ళ గురించి చెప్పుకునే కదండి. మనం అంటే ఈరోజు కోపం వస్తుంది వాళ్ళకు. కానీ బైబిల్ చెప్తుందండి, ఆ యొక్క ఎరుకోల పెద్ద పట్టణంలో, ధనవంతుల పట్టణం ఆ రోజు, దాంట్లో ఒక ట్యాక్స్ కలెక్టర్ జక్కయ్య పేరు యేసుక్రీస్తుకు తెలుసండి. ఎవ్వరు చెప్పలేదు, అవసరం కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ రికగ్నేషన్ ప్రాబ్లం నీ బతుకులోంచి వెళ్ళిపోవాలి. ఈరోజు నేను 28 years నుంచి మినిస్టర్, నాకే రికగ్నేషన్. ఏనాడు రెవరెండ్ గంట ఎవ్వడేం పెట్టినా నేనేంటో నా బతుకు తెలుసు. బైబిల్ తెరిస్తే చాలాసార్లు ఏడిస్తే తడిసిపోతుంది పేపర్. ప్రభువా నీ ప్రేమ ఎక్కడా, నా బతుకు ఎక్కడా, అసలు ఎందుకు నన్ను ప్రేమించావు నువ్వు ఇంతగా, అది తెలిస్తే చాలండి. ఎవ్వరు రికగ్నేషన్ అక్కర్లేదు. కనుక ఇందాక నేను చేసిన జయించువానికి మరుగైన మన్నాని, దేవాలయంలో స్తంభంగా జయించువాని, కొత్త పేరుని, కొత్త రాతిని, జనంలో గినప దండాలి, జయించువానికి అవి ఉన్నాయి. దాని గురించి చూద్దాం మనం. ఈ భూమి మీద ఎవరికి కావాలండి ఈ పేర్లు కదండి. ఈరోజు తిట్టిన, ఈరోజు పొగిడిన వాళ్ళు రేపు తిడతారు కూడా. కనుక జక్కయ్య విషయం ఆలోచిస్తే దేవుడు మనల్ని ఎరిగినవాడు కనుక అలాంటి యేసుక్రీస్తు ఏం చేశాడు చూడండి. వెంటనే ఆ యొక్క 19వ అధ్యాయంలో లూకా సువార్తలో యేసుప్రభు అక్కడ ఆగి అతని జక్కయ్యను చూచి అతన్ని పిలిచినప్పుడు ఆ యొక్క బైబిల్ చెప్తుంది, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు బైబిల్ కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను ఏంటో ఉండవలసింది అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనిషి యొద్దకు బస చేయ వెళ్ళుచున్నానని చాలా. ఇప్పుడు ప్రభువుకి ప్రాబ్లం లేదు, జక్కయ్యకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి? మన భాషలో తోకలకి, ఎక్స్ట్రాలకి. కనుక ఈరోజు మన బతుకంతా మనం యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఆయనకు ప్రాబ్లం లేదు, ఏ కులస్తుడు చూడడు కదా, మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎవరికి? జనాలకు. కనుక లోకులు కాకులని కదా, లోకులు కాకులు తిరిగింది మన హైదరాబాద్లో, ఎడిపోయిందో మరి. కనుక ఆ యొక్క లోకులు కాకులైనప్పుడు దేవుడు ఎందుకు కాకులను పెట్టాడు? ఎందుకు వీళ్ళ నోరు అంటే, కాకులు అవి అరిస్తేనే నువ్వు పౌరమో కాదో నీకు తెలుస్తుంది. అది ఆ డిఫరెన్స్ కొరకే ఉన్నాయి. ఇంకా కాకులు లేకపోతే ఈ కాకులను ఎప్పుడో దేవుడు తీసేయచ్చు. కానీ ఈ లోకంలో కాకులు ఎప్పుడు ఉంటారు, లోకస్తులు ఎప్పుడు ఉంటారు. వాళ్ళు ఉండదాన్ని బట్టే నువ్వు ఎలాంటి వాళ్ళు పరీక్షించడానికి అవకాశం ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, వాళ్ళందరూ సాక్ష్యం పలుకుతున్నారు, వీడు మంచోడు కాదు, వీడు చెడ్డవాడు, వీడు ఇలాగని. సో వాళ్ళు ఆ మాటకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే యేసు యొక్క ఎక్స్ట్రీమ్ స్టెప్ ఇది వాళ్ళకి నచ్చట్లేదు.
యేసు ప్రభు అప్పటికే ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటూ ఉన్నాడు. అంటే ఆయన అతీతంగా అసాధారణమైన తీసుకుంటున్నాడు. ఏంటంటే ఆయన కుష్ఠుల్లో ముట్టుకుంటాడు. ఇది ముట్టుకోవచ్చా? ముట్టుకోకూడదు. ఆ తర్వాత ఆయన ఈ సుంకర్లు పాపులతో కూర్చొని తింటాడు. తినచ్చా? తినకూడదు. వేశ్యలు ఉంటారు, ఆయన రాణిస్తాడు, వాళ్ళని తాకనిస్తాడు. అంటే సమాజంలో ఆయన ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతున్నాడు. చివరికి వాళ్ళు అడ్డుకోవటానికి కారణము యేసును చాలా గొప్పవాడివే, కానీ ఇలాంటి ఎక్స్ట్రీమ్ చేయకూడదు నువ్వు. ఎందుకో తెలుసా? ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమందిని నువ్వు బాధ పెట్టకూడదు అన్నట్టుగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. దాన్ని బట్టి బైబిల్ ఏం చెప్తుందంటే యేసు మన కొరకు ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ అండి. ఈరోజు చాలామంది ఈరోజు కేరళలో క్రిస్టియానిటీ ఆగిపోవటానికి, కేరళలో మొదట బ్రాహ్మణులు నమ్ముకున్నారు. బ్రాహ్మణులు నమ్ముకున్న తర్వాత ఆ బ్రాహ్మణులు వెళ్ళి ఇతరులకు సువార్తను ప్రకటిస్తుంటే, వేరే వాళ్ళు కూడా రక్షణలోకి వస్తుంటే, వేరే కులస్తులతో వాళ్ళు కూర్చోలేక, వేరే కులస్తులతో వాళ్ళు ఆరాధన చేయలేక, వేరే కులస్తులతో ఈ కులమెంచని దేవుని ఆరాధించలేక కేరళలో అది వేరైపోయింది. అక్కడి నుంచి 2000 సంవత్సరాల క్రితమే భారతదేశంలోకి ఆ యొక్క తోమ 52 ADలో తీసుకొస్తే, ఎందుకంటే కులం అనేది ఒక జాడ్యం ఈ భారతదేశంలో అడ్డుకుంది. కనుక వాళ్ళు ఏమన్నారు? యేసును మంచిగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము రాలేము, మేము ఇట్లాంటి వాడు ఇంటికి వెళ్తే మేము రాలేము మేము అని చెప్పి వాళ్ళు ఆటంకపరుస్తున్నారు. ఈ రోజు వరకు భూమి మీద క్రిస్టియానిటీకి ఇది ఒక ప్రాబ్లంగానే ఉంది. మన భారతదేశంలో కులం వ్యవస్థను బట్టి ఈరోజు క్రిస్టియానిటీ ముందుకు వెళ్ళలేకపోయింది. ఎక్కువగా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. కేరళలో ఈరోజు కేరళ నుంచి భారతదేశం అంతా క్రిస్టియన్స్ అయిపోయి ఉండాల్సింది, కానీ అక్కడ మారతోమా ఆ యొక్క సిరియన్ ఆర్థోడాక్స్ చర్చ్ అట్లా నడిచిపోయింది. నేను నా యొక్క బైబిల్ స్టూడెంట్స్కి దాదాపు 6 నెలలు చెప్పాను ఈ యొక్క భారతదేశ ఆ యొక్క సంఘ చరిత్ర. ప్రియ ఆలోచించండి, దేవుడు వాక్యం చెప్తుంది. అలాగ అడ్డుకున్నప్పుడు మరి యేసుప్రభు ఆగాడా? యేసుప్రభు ఆగాడా? యేసుప్రభు ఆయన అందరు అనగానే అలర్ట్ అయిపోయి, సరే జక్కయ్య ఇంకోసారి చూద్దాము, ఈరోజు వేరే అపాయింట్మెంట్ ఉంది, వేరే వాళ్ళు ఇంకెవరో మరణశయ్య మీద ఉన్నారు, ఇంకెవరో తీవ్రమైన అనారోగ్యం, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఈరోజుకి పర్వాలేదులే, వెరీ గుడ్ అని చెప్పి యేసుప్రభు కాదు, వాళ్ళ మాటలు యేసుప్రభు పట్టించుకోలేదు. ఆ మాటలు ఎక్కడ పట్టించుకుంటారని చెప్పి జక్కయ్య కొంచెం భయపడిపోయి ఉంటాడు, సంతోషంగా చేర్చుకొని. కానీ యేసు మాత్రం మళ్ళీ ఒకసారి చేయి గట్టిగా పట్టుకొని ఉంటాడు. జక్కయ్య నువ్వేమనుకోవద్దు, నేను నిన్ను వదిలిపెట్టాను, ఎవరేమన్నా ఎవరేం మాట్లాడినా నీ చెయ్యి నేను విడవాను, ఎందుకంటే నేను ఈ పట్టణానికి వచ్చింది నీ కొరకు, ఐ నో దట్, నాకు తెలుసు అది అని వడివడిగా యేసుప్రభు అతను చేపట్టుకోగానే అతని ఇంటికి తీసుకెళ్ళిపోయాడండి. ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత అందరూ చూస్తున్నారు. అక్కడ దాకా యేసుప్రభు నెంబడించినట్టు వాళ్ళు జక్క ఇంట్లోకి వచ్చి ఉండారండి. ఎందుకంటే వాడు ఒక దుర్మార్గుడిగా, ఒక పాపిగా, ఒక సుంకరిగా, నీచమైన యూదులై ఉండి ఆ యొక్క పన్ను వసూలు చేసేవాళ్ళు వాళ్ళు వెళ్ళారండి. ఎందుకంటే ఆలోచించండి, యూదులు పన్ను వసూలు చేయకూడదండి ఆ రోజు. ఎందుకంటే వాళ్ళు యూదుల కొరకు పోరాడాలి తప్ప ఆ యొక్క అన్యులైన రోమీల కొరకు వాళ్ళు నిలబడకూడదు. కానీ ఇతను యూదులై ఉండి యూదులను తిరస్కరించి అన్యులైన రోమియన్లకు ట్యాక్స్ కొరకు యూదులనే పీడించి ట్యాక్స్ తీసుకునే వాడితో ఎంతమందికి సమాధానం మంచితనం ఉంటుంది? అలాంటి ప్రొఫెషన్ చేయకూడదు. కనుక అలాగున అతడు తిరస్కరింపబడ్డాడు, అతడు తృణీకరింపబడ్డాడు. నోటితోనే ఇలాంటి వాడితో ఇంటికి పోతున్నాడు అన్నాడంటే అలాంటి ప్రొఫెషన్ ఆలోచించండి. ఈరోజు మనం అనుకుందాం దీని గురించి మీకు కరెక్ట్గా చెప్పాలంటే, ఇప్పుడు మాంసం షాప్కి వెళ్ళాం మనం కదండి, ఆదివారం వెళ్ళొచ్చారా ఇక్కడికి, ఇప్పుడు వెళ్ళాలా కదా, ఖచ్చితంగా అయితే ఉండాలి. కనుక ఆదివారం కనుక మటన్ షాప్ బంద్ ఉంటే స్ట్రైక్ చేసినా చేస్తారు క్రిస్టియన్స్, అంతా మటన్ ప్రియులు కనుక. సరే మటన్ లేకపోతే చికెన్ తినాలి. మరి ఆలోచించండి, ఒక మటన్ షాప్కి వెళ్ళాము, అక్కడ మటన్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ మటన్ అమ్మే ఆయన మెడలో జంధ్యం కనిపించింది అనుకోండి, షాక్ అయిపోతారు. బ్రాహ్మణులు లేకపోతే కోమటోళ్ళు వాళ్ళు మటన్ అమ్ముతారండి? ఇంపాసిబుల్ కదా, అది ఇంపాసిబుల్, అదే కాదు చేయరు, తింటారేమో అది కూడా, కానీ వాళ్ళు మాత్రమో చేయాలి. అలాగున ఆ ఎగ్జాంపుల్ జక్కయ్యను అలాగున చూస్తున్నాడు. వీడు ద్రోహి, వీడు ఇశ్రాయేలుకు ద్రోహి, వీడు యూదులకు ద్రోహి, వీడు అసలు యూదా మతంలో ఉండి 8వ దిన సున్నతి చేయబడి మోషే ధర్మశాస్త్రాన్ని పాటించే బలులు అర్పణలు ఇచ్చేవాళ్ళు. మనం చేయొచ్చా ఈ ట్యాక్స్ పని, సుంకర్ల పని? అందు గురించే సమాజం చేత పూర్తిగా తిరస్కరింపబడ్డాడండి. ఆ బాధ అనుభవిస్తూనే దేవుణ్ణి వెతుకుంటాడు అన్నాడు. కనుక ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ నా దగ్గరికి నాకు దూరం అయిపోతాడు అనుకున్నా, యేసు మాత్రం పట్టుకొని అలాగున ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ చెప్తుంది యేసు ప్రభు పెద్ద బోధ చేసినట్టు, కానీ యేసు ప్రభు పెద్ద ఆ యొక్క మరి అతనికి
ధర్మశాస్త్రాన్ని వివరించినట్టు ఏమీ లేదు బైబిల్లో. కొన్ని మాటలైతే మాట్లాడి ఉంటారు, కానీ ఆ యొక్క బైబిల్ చదువుతుంది 7వ వచనం, అందరు అది చూచి ఈయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయి వెళ్ళుచున్నా అని చాలా సనుక్కున్నారు. జక్కయ్య మాత్రం ఇంటికి వెళ్ళాక నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదరికి ఇస్తున్నాను. నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా దేన్ని తీసుకుని వెళ్ళా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుత్వం అన్నాడు. గట్టిగా చోపలు కూడా దాని బైబిల్ చెబుతుంది. యేసు ప్రజెన్స్, యేసు సన్నిధి మన బ్రతుకుల్లో మార్పును తీసుకొస్తుందండి. కొన్నిసార్లు వేసి ఏమీ మాట్లాడనక్కర్లేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము శరీరధారి అయి కృపాసత్యం మన మధ్యకు వస్తే ఆయన మాట్లాడకుండగా, ఆయన బోధించకుండగా, ఆయన చెప్పకుండగా, ఆయన ప్రసంగించకుండగా, ఆయన డిస్కషన్ చేయకుండా, ఏమీ లేకుండగా ఇతని డౌట్స్ అన్నీ క్లారిఫై చేయటానికి, నేను ఇట్లా బతికాను, ఇట్లా చేశాను, ఇట్లా కనుక ఏసయ్యా ఎట్లా, నేను ఇలాగని జీవించాను, ఇంత డబ్బు దబ్బేశాను, ఇంత ఇచ్చేసాను, ఎట్లా, ఇది ఏమీ లేదండి. చాలాసార్లు గుర్తుపెట్టుకోండి, యేసు ప్రజెన్స్ మన బ్రతుకుల్లో అన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా అండి? ఇవి కాదు, హిజ్ లవ్, ఆయన ప్రేమ. అసలు పాపిని ప్రేమించే ప్రేమ ఎవరికి ఉందండి? ఏ దేవుడికి ఉందండి? ఎవరికి లేదండి. ఈరోజు ధనాన్ని కోరుకుంటున్నారు, ధనవంతులకు VIP దర్శనం ఇస్తారు. పేదవాళ్ళను కోరుకుంటారు, ఏదో జాతరల వరకు అంగీకరిస్తారు, కానీ గుళ్ళోకి కూడా కులం లేని రానియరు. ఇలాంటి దేవుళ్ళ మధ్యలో సమాజము, కులము ఇవన్నీ తృణీకరించిన తర్వాత స్టిల్ ఒక దేవుడు ఉన్నాడు. ఆయన నోరు తెరిచి మాట్లాడక్కర్లేదండి. ఆయన ప్రేమ ఎంత మంచి ప్రేమ, అంతమంది యేసుప్రభు ప్రేమ చూపిస్తున్నాడండి అతని పట్ల. రహస్యంగా కాదు, ఏ రాత్రి వచ్చి నికోదేముకి మాట్లాడినట్టుగా ఆ యొక్క రాత్రి వచ్చి యేసుప్రభు ఏదో కలిసి వెళ్ళిపోయిన కాదు. సమాజం అయితే పట్టా పగలు యేసుప్రభు ఈజ్ ఎ లవింగ్ సిన్నర్. ఒక పాపిని నువ్వెవరైనా పర్వాలేదు, ఐ లవ్ హిమ్, నేను ఆ ప్రేమ అతని గుండె పగిలిపోయిందండి. ఈ యేసుప్రభు గురించి నేను విన్నది నిజమే, అందు గురించి వచ్చాడు. ఆయన దగ్గరికి వస్తుంటే ఆయన కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, జాతిని బట్టి కానీ, అధికారాన్ని బట్టి, ధనాన్ని చూడట్లేదని. హీజ్ ఎ లవింగ్ సిన్నర్స్, ఆయన పాపల్ని అది విన్నాడు. ఇప్పుడు అనుభవిస్తూ తన ఇంటికి కూడా తీసుకెళ్తున్నాడు. రమ్మని, నేను ఇంట్లో ఉంటానన్నాడు. ఎంత మంచి దేవుడు. సో ఆనాటి నుంచి జక్కయ్య ఇంటికి వెళ్ళినాడు. ఈరోజు కూడా కులం తక్కువ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడండి యేసుప్రభు. ఏమీ పర్వాలేదు, ఎరికలోళ్ళ వస్తాడు ఇంటికి ఆయన. ఇంకెవరని చెప్పండి కులాలు. భారతదేశంలో 365 డేస్ అయితే 365 కులాలు ఉట్టి ఏపీ తెలంగాణలో ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం నేను ప్రార్థన చేసేవాడిని. పోయి గట్కేసర్లో ఎరికలోళ్ళు, బుడిగ జంగార వాళ్ళు, మాదిగోళ్ళు, మాలవాళ్ళు, మరాఠీ వాళ్ళు, గుర్తు కూడా లేదు. ఈరోజు ఇప్పటికి వస్తారు వాళ్ళది. యేసుప్రభు ఎవరింట్లోకి వస్తున్నాడండి? సమాజం తృణీకరించిన వారిని ప్రేమిస్తున్నాడు ఆయన కదండి. వాళ్ళు తాకితే, ముట్టితే దేవాలయాలు కడుక్కుంటారు వాళ్ళు, తెలుసా అండి? వాడు ఒక లోపలికి వస్తే, ఒక కులం లేనివాడు వస్తే టెంపుల్ని కడుక్కుంటారు, పాలు పెట్టి కడిగేసుకుంటారు. ఆ దేవుళ్ళు ఎక్కడ? యేసుక్రీస్తు ఎక్కడండి? మానవులను ప్రేమించాడు కనుక అందరి డేట్ ఆఫ్ బర్త్లో ఈయన తెప్పిస్తున్నాడు దేవుడు. ఆయన మానవులను ప్రేమించినట్టు ఎవరు ప్రేమించారు? దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన కుమారుని ఇస్తే ఆ కుమారుడు లేచి వెళ్ళి ఒక సుంకరింటికి వెళ్తున్నాడండి. అది కనుక గుర్తుపెట్టుకోండి, మనం 100 బోధలు వింటే మారడం కాదు. యూ షుడ్ టేస్ట్ ద లవ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రేమ అని తెలుసుకుంటే నీకు ఈ బోధలన్నీ ఇన్ని ప్రసంగాలు అక్కర్లేదండి. వెతుకు, ఆయన ప్రేమను వెతుకు. భూమి మీద యవనస్తులు అమ్మాయిల ప్రేమలు వెతుకుతున్నారు, అమ్మాయిలు అబ్బాయిల ప్రేమ వెతుకుతున్నారండి. తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లలు ప్రేమిస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను వెతుకుతున్నారు. ఇలా ఈరోజు లోకంలో ఆ ప్రేమ అనేది అక్కడక్కడక్కడక్కడ కనిపిస్తుంది. ఆ ప్రేమను రుచి చూస్తున్నారు, అదొక రోజు చేదైపోతుంది. ఆ ప్రేమ కూడా ఏం బాగుండట్లేదండి. కానీ ఒక్కటి మాత్రం, దేవుని ప్రేమను చూస్తే బతుకు ఇక మనది మారుతుందండి. లవ్ కనుక ఇక్కడ జక్కయ్యకు ఏమీ మాట్లాడలేదండి. బస్ యేసు ప్రేమ అతని గుండెను కదిలించింది. ఇంత ప్రేమించే యేసు నా ఇంటికి వస్తే, ఇంత సమాజంతుడికి ఓపెన్గా అంటున్నారు నోరుతోటి, ఈ పాపి ఇంటికి పోతాడేంటని. చాలు, సమాజంలో మంచి సర్టిఫికెట్ ఉంది జక్కయ్యకు కదా. లక్షలు లక్షలు బ్యాంకుల్లో ఆ యొక్క FDలు ఉండొచ్చు, ఆ సర్టిఫికెట్లు అవి కూడా. పొలాలు, ఆస్తులు, అగ్రిమెంట్లు ఉండొచ్చు వాడికి. కానీ సమాజం ఇచ్చిన ఆ యొక్క పొందుకున్న, అతను సంపాదించుకుంది ఏం తెలుసా? పాపి, సిన్నరితనం, పాపి. అలాంటి సమయంలో యేసుప్రభుకు ఓపెన్ సాక్ష్యంలో
ఆయన ఇంటికి వచ్చాడంటే యేసు ప్రభు ప్రేమ ఇదండి. కనుక ఈరోజు ఏ ధనవంతుడు ఎవడో వచ్చినా దేవుడికి పని లేదు. ఆయన ప్రేమిస్తాడు, ఆయన ప్రేమను స్వీకరించాలి. కనుక ఆ ఇంట్లోకి వెళ్ళినాక ఏసు ఏం మాట్లాడుకుని నోరు తెరిచి ఏం చేశాడండి? ఈ మాటలతో మనం ముగిస్తాం. దేవుని వాక్యము చూడండి, బైబిల్ చెప్తుంది, జక్కయ్య నిలబడి, కూర్చొని కాదండి, నిలబడ్డాడు. నిలబడంటే ఆయన పూనుకున్నాడని అర్థం. అక్కడ అతడు ఇక కూర్చొని ఏదో సలహాలాగా కూర్చొని ఏదో కాదు, జక్కయ్య నిలవబడి కదండి, మీకు తెలుసు కదండి. మన రేవంత్ రెడ్డి నిలబడి ప్రమాణం చేశాడా, కూర్చొని చేశాడా? మరి ఆయన నిలబడి ప్రమాణం చేశాడు. కనుక మీరంతా ఆర్టీసీ బస్సులో కూర్చొని వెళ్తున్నారు, మేము మొగళ్ళం ఇంకా నిలబడే ఉంటున్నాం. మేము మైకి ఆకారం ప్రమాణం కూర్చొని చేయనిస్తారండి? ఎవరన్నా చేయనిస్తారు? అట్లా చేయరు. అది రెస్పెక్ట్ కాదు. అది అక్కడ గవర్నర్ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్కి అయితే ప్రెసిడెంట్లు ఉంటారు, చీఫ్ జస్టిస్ ఉంటాడు కదా, వాళ్ళందరూ ఉంటే నువ్వు కూర్చొని ప్రమాణం చేస్తావా? కాదు. ఇక్కడ నిలబడ్డాడంటే ప్రమాణముతో సమానము. మన బ్రతుకుల్లో ప్రమాణం పూర్వకంగా దేవుణ్ణి అంగీకరించాలని అలాగ నిలబడి అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. అతడి మనసు క్లియర్గా ఉంది, నా ఆస్తి అంతా కూడా అది సరైన సంపాదించింది కాదు. సరే, తన ఆస్తి ఇంకా పితరులు లేదన్నా కానీ సగం బీదలు, నేను ఎవరి వద్దైనా అన్యాయంగా దేన్నని తీసుకుంటే అతనికి 4 అంతలు మరలా. దీంట్లో ఓల్డ్ న్యూ టెస్టిమెంట్ ఉందండి. నేను బైబిల్ స్టడీలో విస్తారంగా చెప్తాను, ఇప్పుడు టైం లేదు కనుక అవన్నీ ఆజ్ఞలు తీసుకోవాలి. కానీ తను ఓల్డ్ టెస్టిమెంట్ అంటే మనం ఏదైనా తప్పు చేస్తే 4 అంతలు చెల్లించాలి. అంటే ఇప్పుడు ఎవరిదైనా ఒక గొర్రెను తీసుకుంటే మనం దొంగతనం చేసి అని చేస్తే 4 గొర్రెలు చెల్లించుకోవాలి ఆనాడు పెనాల్టీ కదండి. ఇప్పుడు మనము సిగ్నల్ జంప్ అయిందాం అనుకోండి, ఎంత పడుతుంది? 1000 రూపాయలు పడుతుంది. 1000 రూపాయలు అంటే ఎన్ని రోజులు పెట్రోల్ అండి? నేను అది వచ్చే నేను సిగ్నల్ జంప్ చేయను. దేవా, జంప్ చేస్తే 1000 రూపాయలు పోతాయి. 1000 రూపాయలు అంటే ఎన్ని రోజులు? నాకు 2 నెలలు అన్నా పెట్రోల్ రావచ్చు కదా. వద్దు, 2 నెలలకు 2 క్షణాలు ఎందుకు కొట్టుకోవాలి? తప్పు, నేను చేయను. సో అలాగున పాత నిబంధనలో 4 రెట్లు అతను ఓల్డ్ టెస్టిమెంట్ కింద ఉన్నాడు. ఇంకా రెండవది సగము బీదలకు ఇస్తా అన్నాడు. సగం ఏంటండి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. గట్టిగా చెప్పండి కొడదామా? బైబిల్ చెప్తుంది. మనము ఈనాడు క్రిస్టియన్లు అటు కాదు ఇటు కాదు, నా గరక నా కాటుక. రెండోది అంటారు కదా, బిస్కెట్ ఏదో ఉంది, తోట మిఠా తోట కట్ట, అటు కాదు ఇటు కాదండి, ఏమీ లేకుండా బైబిల్లో క్లారిటీ వచ్చినాక నేను చెప్తున్నాను. ధనం విషయమై నేను నేర్చుకున్నాను ఈరోజు. దేవుడు నా జీవితంలో అప్పు అనేది లేకుండా, ఎన్ని లక్షలు వచ్చి ఎన్ని పోతాయో కూడా నాకు తెలియదు, బట్ ఈరోజు వరకు ఎంతోమందికి నేను చెప్తాను, మీరు ధనం విషయంలో దేవుని యొక్క సన్నిధిలో న్యూ టెస్టిమెంట్ ఫాలో కండి. ఈ చర్చ్కి వచ్చే బిడ్డలు ఎవ్వరు కూడా ఆ యొక్క 10వ భాగం అనేది తీసుకోనండి. ఎందుకనంటే 10వ భాగం అనేది యూదులకు చెందింది, అది క్రైస్తవులకు కాదు. సో ఈ యొక్క జ్ఞానము లేని, ప్రభు కూడా చెప్పాడు, నా జనులు జ్ఞానము లేక నశిస్తున్నారు. హైందవులు, ముస్లిమ్స్, ఆ తర్వాత జొరాస్ట్రియన్స్, బుద్ధిస్టులు, జైనిస్టులు, బహాయి మతం వాళ్ళు, వీళ్ళు కాదు, పార్సీలు కాదు, క్రైస్తవులు ఈనాడు జ్ఞానం లేక నశించిపోతున్నారు. సో ఈరోజు ఆర్థిక కష్టాలుండి, అప్పులు కట్టుకోలేక, వడ్డీలు కట్టలేక, భయంకరమైన చితికిపోయిన వాళ్ళ బ్రతుకుల్లో ఈ సత్యవాక్య జ్ఞానము కొద్ది మంది పాస్టర్లు నాలాగా ధైర్యంగా చెప్తారు. దెర్ ఇస్ నో టైత్, లేదు, దేవుడు చెప్తున్నాడు. కనుక మనం ప్రథమ భాగం ఇవ్వగలిగితే ప్రభువుని ప్రేమించాలి. లేకపోతే ఊరుకో, అసలు కానుకలే ఎత్తక, అసలు నీ కానుకల గురించి ఆయన సిలువ ఎక్కలేదు. కనుక అలాంటి ప్రభువు ఇక్కడ అతని ఇంటికి వెళ్ళింది, సగము బీదలకు ఇస్తా అన్నాడు, ఆ తర్వాత 4 అంతలు ఇచ్చేస్తా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు మెల్లగా ఇట్లా చేయి పట్టుకొని, మరి మా సంగతి ఏంటి అన్నాడా? ఈరోజు పాస్టర్లు ఎట్లా అంటారు, చేయి పట్టుకుంటారు, పట్టుకోగానే ఏమైనా పెట్టాలిగా. ఎంత సిగ్గుమాలిన స్థితికి వచ్చేసారండి ఈరోజు సేవకులు. పాపమో బాధ, నేను చెప్తే బాధపడతారు, కానీ నాకే తెలుసు వాళ్ళు ప్రభు చేత పిలవబడలేదు. ప్రభు చేత పిలవబడితే ఆత్మ మండిపోతుందండి, గుండె మండిపోతుంది. కానీ దేవుడు వాక్యం కొరకు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది యేసు ప్రభుకి ఏం అక్కర్లేదు, సగం బీదలకు ఇచ్చేసే న్యూ టెస్టిమెంట్, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించి. పాత నిబంధన ఇంకా కొట్టివేయబడలేదు, యేసు సిలువలోకి వెళ్తున్నాడు కనుక వెళ్ళినాక కొట్టివేయబడుతుంది. ఆయన రక్తం, గొర్రె కోడెల మేకల రక్తంతో ప్రతిష్ఠించిన పాత నిబంధన మోసే ధర ఇంకా ఉంది, అది ఉంది, ఇంకా ఉంది. కనుక యేసు సిలువ ఎక్కిన రోజు పోయింది అది. ఆ తర్వాత న్యూ టెస్టిమెంట్ ఫుల్ ఫోర్స్లోకి వచ్చేసింది. కనుక 4 అంతలు ఇచ్చేస్తానన్నాడు. 4 అంతలు ధర్మశాస్త్ర ప్రకారము. రేపు సంఘంలో ఉంటావు నువ్వు, జక్కయ్య ఒక పెద్ద లీడర్ అయి ఉంటాడు. తర్వాత సంఘంలో ఎరికోలో చర్చ్ పెడితే ఆ చర్చిలో ఒక ప్రాముఖ్యుడై ఉంటాడు జక్కయ్య, పెట్టుకొని ఉంటారు, ఎందుకంటే అంత గొప్ప మార్పు అతను. ఆ జక్కయ్య చర్చికి నేస్తే యేసుకు ఏమిచ్చాడు? యేసుకు తన హృదయాన్ని, జీవితాన్ని ఇచ్చాడండి. గట్టిగా చెప్పండి కొడదామా? ఈ రోజు వరకు యేసు ప్రభువుకు కావాల్సింది అదే.
ఆయనకి ఇదంతా కూడా నువ్వేది ఇచ్చినా చర్చికి, అది చర్చికి ఇస్తే ఇవ్వచ్చు. నువ్వేది ఇచ్చినా ధర్మశాస్త్రం అంటే ఈ లోకంలో ట్యాక్సులు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు ఏం కడుతున్నావు కట్టుకో, అవన్నీ కట్టేసేసుకో, ప్రకారం కట్టుకో, పెనాల్టీలు. వన్ థింగ్, జీసస్కి నీ హృదయంలో స్థానం ఇవ్వాలి. ఆయన ఇంటిలోకి రావటానికి కాదు, ఆయన బ్రతుకులోకి రావటానికి ఇష్టపడుతున్నాడు. ఆ యేసుక్రీస్తుకి సంతోషం కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ చెప్తుంది ఈ చిన్న భాగంలో, ఇక్కడ తనకి ఇచ్చేసిన తర్వాత, ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అంతేమై ఉంటారండి కదా. ఇది నిజమా? ఈడేనా? వీడు సగం ఇచ్చేస్తాడా? 4 రెట్లు గుంజేవాడు వాడు తిరిగిస్తాడా? అలా ఆశ్చర్యపోతున్నారండి. ఉంటుంది బైబిల్. నేను కొన్ని జీసస్ ఫిలిమ్స్, అతని దగ్గర ఉన్న డబ్బు మూట తీసి ఇట్లా ఇవ్వడం కూడా, అంటే మాట మీద ఉండాలి కదా, ఇచ్చాడు కనుకనే బైబిల్లో. అలాగున అతడు డిస్ట్రిబ్యూట్ చేసేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయింది. సో ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు నీ బ్రతుకులోకి వస్తే ఫస్ట్ జరిగేది ఏదంటే జనులకు ఆశ్చర్యము, రెండవది నీ చేత అన్యాయంగా బతుకున్న వాళ్ళకు తిరిగి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత నీ ప్రేమ దాతృత్వం సగం బీదలకు ఇచ్చేవరకు వెళ్తుంది. ఈ చేంజ్ ఒకటి కనిపిస్తుందండి. ఆయన ఇల్లు మారలేదు, ఆయన భాష మారలేదు, ఆయన బతుకు మారలేదు, ఆయన ఏమీ మారలేదండి. లైఫ్ చేంజ్ అయితే ఈ సూచనలు కనిపిస్తాయి. ఈరోజు క్రైస్తవులం అయితే మనం తెల్ల బట్టలు వేసుకుంటే చేంజ్ అవుతుందా? కదా, కాదండి కదా. మనము మైసమ్మ అని ఉంటే కదా, మేరీ అని పెడితే మారిపోద్దామే? ఏం మారదు. కులం మారదు. ఈరోజు బతుకులో చెప్తుంది, పండగ మారినా, లేకపోతే డ్రెస్సు మారినా, భాష మారినా, ఇంకా ఏది మారినా, నువ్వు మారినప్పుడు జనులు ఆశ్చర్యపోరండి, ఇంకా నిందిస్తారు. చర్చికి పోయి కూడా ఏం బతుకుతున్నారు వీళ్ళు? ప్రభువు మీద ఉమ్మేపిస్తారు ఇంకా. కానీ ఇప్పుడు జక్కయ్యను బట్టి భూమి మీద పరలోకంలో సంతోషం కలుగుతుంది. మారు మనసు అక్కర్లేమి. 99 నీతిమంతుల కంటే ఒక పాపి రక్షణ పొందే పరలోకంలో సంతోషం. భూమి మీద యేసు ఆ సంతోషాన్ని పరలోకంతో అనుభవిస్తూ ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చేసిందండి. ఏమన్నాడు తెలుసా? ఈతడును అబ్రహాము కుమారుడే. ఎందుకన్నాడంటే, అబ్రహాముకు పుట్టామని చెప్పుకునే యూదుల్లో ఎవ్వడిలో కూడా దేవుడు లేడు. రెండోది, అతడు అబ్రహాము కుమారుడు అంటే అబ్రహాము దేవుని నమ్మినది నీతిగా ఎంచబడింది కనుక, ఆ యొక్క గలతీ 3:13 ప్రకారము విశ్వాసం కలిగిన వాడే అబ్రహాము యొక్క సంతానము. సో ఖచ్చితంగా యేసు ప్రభు ఆయన ఏం చేస్తారు, అతని జెనెటికల్గా అతను అబ్రహాం అంటే ఇప్పుడు అబ్రహాము కుమారుడు, అతడు బయోలాజికల్గా అబ్రహాము పిల్లవాడు. అవును, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినాక అతడి యొక్క సాక్ష్యాన్ని బట్టి మన బ్రతుకుల్లో ఒక్కసారైనా మనం క్రిస్టియన్స్ అని సాక్ష్యం పొందామా అండి? పొందాలి. అది బతుకులో గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ వన్ టైం యు ఆర్ ఎ క్రిస్టియన్ సో దట్ ఇట్ హ్యాపెండ్ అని ఒక్కళ్ళని చెప్పగలగాలండి. నేను బ్రతుకులో ఒకసారి ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాను. బస్సులో వెళ్తుంటే డ్రైవరు కండక్టర్ టికెట్ అడిగితే నేను డబ్బులు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ యొక్క టికెట్ తీసుకున్నాను, నాకు డబ్బులు ఇచ్చేసాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ బిజీ అయిపోయాడు. బిజీ అయిపోయిన తర్వాత నేను కొద్దిసేపు అయినాక పిలిచాను కదా, బస్సు ముందుకు వెళ్ళిపోయాక అందరు కామ్ అయిపోయాక కండక్టర్ని పిలిచాను. ఏంటి అంటే, ఎందుకంటే ఆయన మనీ ఇస్తే వెనక రాస్తాడు కదా, ఏదన్నా బ్యాలెన్స్ ఉంటే అది గురించి ఏమడిగే, నీ టికెట్ ఇయ్యి అంటున్నాడు. నేను టికెట్ కాదని చెప్పాను. ఏంటి అంటున్నాడు. ఏంటంటే నా జోబులో నుంచి 400 తీశానండి. 400 తీసి ఆయనకి ఇస్తుంటే ఏంటి అన్నాడు. నేను ఇందాక ఇచ్చింది 500 కాదు, నేను 100 ఇచ్చాను నీకు. 100కు 70 రూపీస్ అయితే 30 రూపీస్ రావాలి, నువ్వు 430 రూపీస్ ఇచ్చేసావు. వాడు స్టన్ కండక్టర్. ఆ రోజు క్రాస్ ఉండేదంటే క్రాస్ పోయింది నాది, ఇది మళ్ళీ పెట్టుకోవాలి. ఇక్కడ క్రాస్ పెట్టుకుంటాను నేను. ఆ క్రాస్ కూడా ఎందుకు తీసేసానో చెప్తాను నేను కొన్ని రోజుల్లో, నెక్స్ట్ వీకే చెప్పచ్చు నేను. కనుక క్రాస్ చూశాడు, ఇక్కడ చూసి అంటున్నాడు, క్రిస్టియన్స్ కనుక నువ్వు ఇచ్చావు అన్నాడండి. నాకెంత సంతోషం. అందరు చూస్తున్నారు కూడా అక్కడ. అంతేగాని నేను పొద్దున్న లేచి నేను ఎట్లా ప్రార్థన చేస్తే ఈరోజు 400 వచ్చింది నాకు, అట్లా తీసుకోను. ఇది లక్కీడే కదా, ఇది భాగ్యవండినం కదా వేసుకోను. కాదండి, ఒక్కసారైనా పొందాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో నా జీవితంలో జరిగింది. ఐఎమ్ ఏ క్రిస్టియన్, సో ఐఎమ్ రిటర్నింగ్ యువర్ మనీ. నీ 400 నాకు అక్కర్లేదు. నువ్వు బిజీగా ఉన్నావు కండక్టర్, నువ్వు ఆ యొక్క త్వరలో ఉన్నావు. నీ తొందరను ఆసరా చేసుకొని నేను దొంగనవుతానా? నాకు అక్కర్లేదు. నేను ఈ 400 జోబులో పెట్టుకొని నేను పోయి ప్రార్థన చేయగలుగుతానా? నేను ఇది పెట్టుకొని పోయి బల్లి ఇవ్వగలుగుతా? అసలే పాస్టర్ని నేను. కదరదు. ఇచ్చేస్తే వాడు చాలు. ఆ ఒక్కటి చాలండి ఆ కండక్టర్ లైఫ్లో, తెలుసా?
గుర్తుపెట్టుకోండి. ఈ రోజు వరకు కూడా జక్కయ్య బ్రతుకులో మార్పు వచ్చినప్పుడు, బయటికి తీసుకెళ్ళండి, జక్కయ్య మార్పు వచ్చినప్పుడు జనులు చూచి దేవుని ఘనపరుస్తారండి. జనులు ఆశ్చర్యపోతారు. జనులకి అది కావాలి కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఇక్కడ ముగించేటప్పుడు ఈ యొక్క రక్షణ కార్యములో మరి బైబిల్ చెప్తుంది, జక్కయ్య యేసును స్వీకరించాడు. జక్కయ్య రిసీవ్డ్ జీసస్. ఆయన యేసుక్రీస్తుని స్వీకరించాడు. మరి యొక్క స్వీకరించినప్పుడు నేను 11 పాయింట్స్ చెప్తానండి. చాలా షార్ట్గా చెప్తాను, తర్వాత మెసేజ్ ముగిస్తే. ఈరోజు చాలామంది యేసుని స్వీకరిస్తున్నారు. ఎట్లా స్వీకరించాలి? 11 ర్యాపిడ్గా చెప్తాను, స్పీడ్గా చెప్తాను. మొదట నిజంగా వెతికి యేసుక్రీస్తుని స్వీకరించాలి. ఎట్లా అంటే చూడండి, అతను పనులన్నీ మానుకున్నాడు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళలేదు. ఆ రోజు కూడా ట్యాక్స్ అతనికి దొరుకుతుంది. ఆ రోజు కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ నిజంగా ఆ రోజు వెతికాడంటే పక్కన అన్నీ పెట్టాడు కనుక, చెట్టు కూడా ఎక్కాడు కనుక, నిజంగా వెతుకుతున్నాడు కనుక చెట్టు ఎక్కాడు, సిగ్గుపడలేదు కనుక. ఇది మొదటిది, నిజంగా వెతకాలి. రెండోది, తను తాను తగ్గించుకున్నాడు. అతను తగ్గించుకున్నాడు అంటే చిన్న పిల్లల్లాగా పోయి చెట్టు ఎక్కేసాడు. తగ్గించుకోవడం అంటే అదే. అతడు ఆ ఊర్లో పెద్ద కాంట్రాక్టర్ కనుక అట్లా పరిగెత్తితే ఏముంటుందండి, ఇడు పిచ్చోడా మెంట్లాడా అంటాడు. కాదండి, అతడు తగ్గించుకొని ఎక్కాడు కనుక. అంటే ఈరోజు మనం కులం విషయంలో తగ్గించుకొని యేసు దగ్గరికి వెళ్ళాలి. మూడోది, ఎంత పాపినైనా, ఇతరుల చేత ఎంత ద్వేషింపబడ్డా సరే యేసును స్వీకరించాలి. అట్లా స్వీకరించాలి. ఎవరో నన్ను ద్వేషిస్తున్నారు కదా, ఎవరో చర్చికి వెళ్ళొద్దు అంటున్నారు కదా, నువ్వు ఎలా ఆగకూడదు. ఎవరేమనుకున్నా పర్లేదు, నువ్వు అట్లా స్వీకరిస్తేనే దేవుణ్ణి స్వీకరించినట్లు. నాలుగోది, ఆయన పేరు పెట్టి పిలుస్తుండగా, యేసుప్రభు పేరు పెట్టి పిలుస్తాడండి. ఆయన తప్పకుండా పిలుస్తాడు. డైరెక్ట్గా ఇట్లా జక్కయ్యలా కాకపోవచ్చు, కానీ నీ మనస్సులో నీకు అర్థమవుతుంది, టుడే గాడ్ ఈజ్ కాలింగ్ మీ, నన్ను పిలుస్తున్నాడు అని చెప్పి ముందుకు వస్తారండి. ఎన్నిసార్లు నేను ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు, మన అమ్మంగల్లో వాక్యం చెప్పినప్పుడు 47 మంది యవనస్తులు వచ్చారు. అలా పేర్లు తెలుసా నాకు, బట్ గాడ్ నోస్, నా ద్వారా మాట్లాడుంటాడు కనుకనే దేవుడు అలాగనే పిలుస్తుండగానే మనం ఇచ్చేయాలి. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది, ఆలస్యం చేయకుండా స్వీకరించాలి, పోస్ట్పోన్ చేయకూడదు. చాలామంది రేపు, ఎల్లుండి, తర్వాత చూద్దాం, పిల్లల పెళ్ళి అయినాక, అది అయినాక, ఇది అయినాక కాదు, ఆలస్యం చేయకుండా స్వీకరించాలి ఆయన. ఆరవది, ఆయన వద్దకే రావాలి. చెట్టు మీద నుంచి అతను ఎవరి దగ్గరికి వచ్చాడు? కిందికి యేసుక్రీస్తు దగ్గరికే దిగాడు అతను కదా. ఇంకో చెట్టు మీద కాలు పెట్టి నేను అట్లా వస్తాను, లేకపోతే ఇట్లా కాదు, ఆయన వద్దకే దిగి రావాలి. అట్లా స్వీకరించాలి ఆయనను. అంతేకాదు, ఆయనని యేసునే పొందుకునేలాగా స్వీకరించాలి. యేసునే పొందుకోవడం అంటే చెట్టు దిగాడు, దిగిన తర్వాత అప్పుడు యేసు ప్రభు కదా, ఇదిగో ఈ పేతురుని మీ ఇంటికి తీసుకెళ్ళు, ఈ యోహాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళు కాదండి. ఈరోజు ఇది బాధ కనుక చెప్తున్నాను. ఈరోజు యేసు కాదు మన జీవితాల్లోకి వస్తుంది, ఎవరో అయ్యగారులు, పాస్టర్లు, ఎవడో వస్తున్నాడు. అసలు అది బాధ, పెద్ద బాధ ఈరోజు భూమి మీద. అలాగనే యేసు ప్రభు పేతురుని పంపించలేదు. ఇది వాళ్ళందరూ అంటున్నారు, కానీ యేసునే స్వీకరించాలి. మనం యేసునే పొందుకోవాలి, అలాగే స్వీకరించాలి. ఎనిమిదవది, ఆయన్ని నీ జీవితంలోకి, ఇంటిలోకి కూడా తీసుకొని రావాలి. నీ జీవితంలోకి, ఇంటిలోకి అంటే ఆయన జీవితంలోకి రావడం అంటే ఏంటండి? ఆ డబ్బు అంతా ఇచ్చి పారేస్తున్నాడు, ఆ ధనం అంతా ఇచ్చేస్తున్నాడు. హిస్ లైఫ్, ఆయన లైఫ్లో ఆ యొక్క ధనము అవన్నీ కూడా, ఆయన భార్య, పిల్లలు అందరూ ఉంటారు కనుక. అంటే ఆయన లైఫ్లోకి జీసస్ని రావడం అంటే అతని ఫైనాన్సెస్ ఒకటి సాక్ష్యం కనిపిస్తుంది. ఆయన అంతేకాదు, ఇంటిలోనికి కూడా ఆహ్వానించాడు. ఇంటిలోనికి కూడా అండి. ఈ రోజు వరకు నేను చెప్తున్నాను, ఇక్కడ నిలబడి ఎవరు బాధపడద్దు. ఈ యొక్క ఎన్టీసీ పాస్టర్ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టింది లేదండి ఇంతవరకు. మరి ఉన్నారు అట్లాంటి వాళ్ళు, వాళ్ళ బ్రతుకుల్లో ఏమి అనుభవిస్తున్నారో కూడా నాకు తెలుసు. కానీ నేను అలాగున సిగ్గుమాలిన వాడిని కాదు. దేవుడు ఎప్పుడు ఫోర్స్ఫుల్గా రాడండి, ఆయనకు వెల్కమ్ కావాలి. గుర్తుపెట్టుకోండి, నేను కూడా ఇంతవరకు ఎవరింటికి వెళ్ళానండి, వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు నాకు. చాలామంది ఎన్టీసీ చర్చ్కి వచ్చేవాళ్ళు, సేవకుడు ఒక్కరోజు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు నాకు కానీ పాస్టర్ మాకు గుర్తులేదు. అప్పటికి మేము సంవత్సరం ఎండింగ్లో దాదాపు 80 ఫ్యామిలీస్ నేనే డ్రైవ్ చేస్తాను. ఒక్కోసారి అయితే వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ అన్ని కుటుంబాలు తిరిగి ఒక క్యాలెండర్ ఇచ్చి వస్తున్నాం కదా. బట్ కొంతమందికి అది లేదండి. సరే పర్వాలేదు, కానీ గుర్తుపెట్టుకోండి, ఈరోజు బైబిల్ చెప్తుంది, ఆయన నీ జీవితంలోకి కాదు నీ ఇంటిలోకి కూడా ఆహ్వానించాలి. నీ ఇంటిలో యేసుక్రీస్తు, నన్నే కాదు, ఇంట్లో ఒక ప్రార్థన పెట్టుకోవడం కానీ ఒక ప్రార్థన సూచన కనిపించదండి. ఎందుకంటే సాక్ష్యం లేదు కనుక బైబిల్ చెప్తుంది నీ ఇంటిలోనికి. 9వది, ఆయన సంతోషంతో స్వీకరించాలి. బైబిల్ చెప్తుంది కదండి, జక్కయ్య ఎట్లా స్వీకరించాడండి? బైబిల్ అక్కడ రాయబడ్డ మాట, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ని చేర్చుకున్నాడు. హ్యాపీగా అండి కదా, ముక్కుతూ కదా, అలాగునా కాదు, అయ్యో అయ్యో అనుకుంటా కాదు, సంతోషంతో స్వీకరించాలి. ఆ తర్వాత 10వది, ఇతరులు ఎంత ఆటంకపరిచినా, ఇతరులు ఆటంకపరుస్తారండి కదా. మనం క్రీస్తుని స్వీకరించడానికి, క్రీస్తుని అంగీకరించడానికి, బాప్తిసం తీసుకోవడానికి, రక్షణలోకి రావడానికి ఇతరులు చాలా అది కామన్. ఈరోజు
మీరు అనుకోవచ్చు ఈరోజు 2000 years తర్వాత ఈరోజు ఎవరైనా యేసుప్రభువుని నమ్మితే మత మార్పిడి పెట్టి ఛత్తీస్గఢ్తో పాటు ఒక 5-6 రాష్ట్రాల్లో దిక్కు మారిన గవర్నమెంట్లు ఈరోజు ఒకడు మతాన్ని మార్చుకోకుండా అక్కడ దేశంలో రాజ్యాంగం చెప్తుంది ఫ్రీగా, కానీ ఆ రాజ్యాంగం మా రాష్ట్రంలో అవసరం లేదు, ఎవ్వడు మతం మారకూడదని మత నిరోధక చట్టాలు పెట్టలేదా ఇప్పుడు? సో ఇప్పుడు ఆశ్చర్యపోదు, ఏం ఆశ్చర్యపోకూడదు. 2000 సంవత్సరాల క్రితమే యేసుని అడ్డుకున్నారు, ఆ యొక్క జక్కయ్య కన్వర్ట్ కావటానికి అడ్డుకున్నారు, అడ్డుకుంటారు, ఇప్పటికీ అడ్డుకుంటారు. కనుక మనము అలాగున కాకుండా బైబిల్ చెప్తుంది ఇతరులు ఎంత ఆటంకపరిచినా మనము దానికే కాదు. ఆఖరిది 11వది పశ్చాత్తాపముతో ప్రాయశ్చిత్తముతో ఆయన్ని స్వీకరించాలి. చాలామందికి ఈరోజు పశ్చాత్తాపము లేకుండా యేసు ప్రభువును పెళ్ళికి బాప్తిసాలు తీసుకోవడమో దేనికో చేస్తారు, అది కాదండి. పశ్చాత్తాపముతో మనము చేసిన తప్పుకి పాపానికి పశ్చాత్తాపడాలి, చేసిన ఆ యొక్క బ్రతికిన జీవితం కొరకు పశ్చాత్తాపడాలి. కనుక నిజమైన పశ్చాత్తాపము అది మారు మనసులో నిజమైంది కనుక రెండవది దాంట్లో పశ్చాత్తాపము, రెండవది ప్రాయశ్చిత్తము. ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? అది ఇక్కడ చేశాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవడం అంటే చేసిన పాపాలకు అతడి ఆ యొక్క దోచుకున్న ధనాన్ని అతడు అక్రమంగా సంపాదించింది, ఇతరులను బాధపెట్టి క్షోభింపజేసి రక్తము పీల్చినట్టుగా ఏదైతే చేశాడో దాన్ని ఇప్పుడు ప్రాయశ్చిత్తంగా పెట్టాడు. సో ఈ ప్రాయశ్చిత్తం అనేది ఎవరు చేశారు? జక్కయ్య చేసుకున్నాడు. మరి ఆ ప్రాయశ్చిత్తాన్ని యేసుప్రభు అంగీకరించాడా? అంగీకరించాడు. కానీ ఆ ప్రాయశ్చిత్తంతో అతనికి రక్షణ రాలేదు. ఎందుకో తెలుసా అండి? అసలు ప్రాయశ్చిత్తము ఆ యొక్క యేసు ప్రభు చేస్తాడని ఉన్నాడు. ఎలాగునంటే అతడు సగము తీసి బీదలకు ఇచ్చేశాడు ఆస్తి, సగము 4 రెట్లు ఇచ్చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. వెళ్ళి ఏదో నదిలో పోయి మునిగి బాప్తిసం తీసుకుని పేతురు కానీ యోహాను ఇచ్చుంటే ఆ తర్వాత అయిపోయినందుకు ఇతడు అబ్రహాము కుమారుడు అనలేదు. అతడి హృదయం అయితే మారింది, అతడి మనసు అయితే మారింది, నిజంగా పశ్చాత్తాపడ్డాడు. కానీ సగం ప్రాయశ్చిత్తం జరిగింది. అక్కడ తన ఆస్తిలో సగం ఇస్తే సగం జరిగిందంటే ఆస్తి పూర్తిగా ఇచ్చేయాలా? కాదు. ప్రాయశ్చిత్తం చేసుకుంటే 4 రెట్లు ఎవరికి దగ్గర చేశాడు మోసం, అది ఇచ్చేస్తే 8 రెట్లు ఇస్తే ప్రాయశ్చిత్తం కానే కాదు. అసలు ఇంకా మించేవి లేదు. అసలు ప్రాయశ్చిత్తం అతని బ్రతుకులో ఏంటో తెలుసా అండి? యేసు చెల్లించాలి. అది కాలేదు. ఇంకా యేసు చెప్తున్నాడు, ఆ చెట్టు మీద కూర్చున్నాడు కదా, జక్కయ్య త్వరగా దిగిరా, నువ్వు పచ్చని చెట్టు మీద పచ్చి పాపిగా కూర్చున్నావు, నువ్వు నన్ను అంగీకరించిన కొన్ని రోజుల తర్వాత నన్ను ఎండు కొయ్య మీద బట్టలు తీసి నా యొక్క శరీరంలో ఆఖరి రక్తాన్ని కూడా లాగేస్తాను, నేను సిలువలో ప్రాయశ్చిత్తం చేస్తాను నీ కొరకు, కమ్ అని యేసుప్రభు అతన్ని తీసుకొని వెళ్ళాడు. అతడు యేసుప్రభుని తీసుకెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమైందా? బైబిల్లో సిలువ ఏమిటంటే క్రయధనము, ర్యాన్సమ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డిసెంబర్ 24న ఒక 191 మంది కాఠ్మండూలో ఫ్లైట్ ఎక్కారు. ఏరోప్లేన్ ఎక్కినాక అది ఇండియన్ టెరిటరీలోకి భూభాగంలోకి నేపాల్ నుంచి వచ్చినాక కరెక్ట్గా 24వ తారీఖు 5:30 సమయంలో 6 గంటలకి ఆ యొక్క ప్లేన్లో IC-814 అంటారు, ఆ యొక్క ఇండియన్ ఆ యొక్క ఎయిర్లైన్స్ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ ఇండియా, అది దాంట్లో ఒక 5 లేచి ఆ యొక్క హైజాక్ చేశారు. ఎవరిని? ఏరోప్లేన్ హైజాక్ చేశారు. పెట్టారు, పిస్తల్స్ కత్తులు పెట్టారు. ఇక్కడ నుంచి తీసుకొని పోను ఎక్కడికి అంటే పాకిస్తాన్ నేను తీసుకెళ్ళాను అన్నాడు పైలట్. ఇక ఫ్లైట్లో ఉన్న వాళ్ళు గడగడలాడిపోయారు ఏమవుతుందని. అలాగున వస్తూ ఉంది. అది ఢిల్లీకి రావాలి, అది ఢిల్లీకి 2 గంటల్లో వచ్చేస్తుంది కాఠ్మండూ నుంచి, 2 hours ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే. అలాగున కాదు, అది ఢిల్లీ మీదకి వచ్చింది. తీసుకెళ్ళు పాకిస్తాన్, నేను తీసుకెళ్ళాను అన్నాడు పైలట్. చెప్తున్నాడు ఆయన, దీంట్లో పెట్రోల్ సరిపోదు, ఫ్యూయల్ సరిపోదు. మరి ఎక్కడ అంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక్కసారి ఆ సాయంత్రం ఉలిక్కిపడింది. తెల్లారి క్రిస్మస్ ఆ యొక్క క్రిస్టియన్స్ చేసుకునేది 24వ తారీఖు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? వాజ్పేయి. అతను హోమ్ మినిస్టర్ జస్వంత్ సింగ్ అనుకుంటా. ఇలాంతా షాక్ గురై ఇమ్మీడియట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఏం చేయాలంటే ఆ ఫ్లైట్ పాకిస్తాన్ వెళ్తే చాలా డేంజర్ కనుక మరి దాంట్లో ఫ్యూయల్ లేదు కనుక ఎక్కడ దించారు? అమృత్సర్లో ఆ యొక్క పంజాబ్లో దించారు దాన్ని. ఆ దించే లోపల ఆ యొక్క ఫ్లైట్లో వాళ్ళు ఒకతను మాట వినకపోతే అతన్ని మెడగోసేశారు. ఆయన కోసిన ఆయన ఎవరంటే హనీమూన్కి వెళ్ళాడు, పెళ్లి చేసుకొని తన భార్యతో వెళ్ళాడు.
మెడ కోసేశారు. కోసేసిన తర్వాత ఆ బాడీని పంజాబ్లో ఫ్లైట్లోంచి పడేశారు. మీరు ఎట్టి పరిస్థితిలో కమాండోస్ని పెట్టి ఫ్లైట్ని ఏమైనా అటెంప్ట్ చేస్తే 191 మంది ఇంక్లూడింగ్ అందరినీ చంపేస్తాం, మేము చచ్చిపోతాం. ఎవరు వాళ్ళు? హర్కతే ముజాహిద్ అనే ఒక ముస్లిం టెర్రరిస్ట్ గ్రూప్ చేసింది అది. వాళ్ళ డిమాండ్ ఏంటంటే అక్కడి నుంచి దాన్ని తీసుకెళ్లారు, తర్వాత దుబాయ్కి తీసుకెళ్లారు. దుబాయ్ నుంచి కాందహార్ ఆఫ్ఘనిస్తాన్కి తీసుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో దాన్ని పెట్టి ఇండియన్ గవర్నమెంట్తో వాళ్ళు బేరం చేయడం మొదలుపెట్టారు. లేకుంటే సంప్రదాయం, మేము ఈ ఫ్లైట్లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని చంపి పారేస్తాం. 26 మందిని దుబాయ్లో దించేశారు. తర్వాత ఇక్కడ కాందహార్కి వచ్చి ఒక్కొక్కరిని చంపి ఇట్లా పీకలు ఇచ్చేసి కట్టేసి బయటపడేస్తాం శవాలు. మీరు మా యొక్క టెర్రరిస్టులు ముగ్గురిని, ఒమర్ షరీఫ్ని, ఆ తర్వాత మజర్ అజఫ్ అని ఇంకొక ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఇండియన్ జైల్లో ఉన్నారు. కాశ్మీర్ టెర్రరిస్టులు వాళ్ళు, కాశ్మీర్ విషయంలో వాళ్ళని వదిలిపెడితే ఈ 191 తీసేయండి, ఆ 170 మందిని వదిలిపెడతాము. 24, 25, 26 ఇండియన్ గవర్నమెంట్లో అప్పుడు కూడా అజిత్ దోవల్ అనే ఉన్నాడు, ఈయన మన డిఫెన్స్కి ఆయన ఉన్నాడు కదా సెక్రటరీ, ఆయన గొప్ప ఆయన అన్నాడు, సార్ మాకు టైం ఇవ్వండి, మేము అటాక్ చేస్తాం ఖందర్లో పోయి అందరిని విడిపిస్తాం అంటే, లేదు అది కాందహార్లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల మధ్యలో ఉంది. వాడికి ఎవరికి ప్రాణం అంటే అస్సలు విలువ ఉండదు. వాళ్ళు దోమను చంపడానికి కూడా మనం ఆలోచిస్తామే కానీ మనుషులను చంపడానికి ఆలోచించిన అతి క్రూరులు కనుక మనం అటెంప్ట్ చేస్తే అందరు ప్రాణాలు పోవచ్చు, ఇంక్లూడింగ్ క్రూ అని. 6 రోజులు 7 రోజులు డిసెంబర్ 31 రోజు మన జస్వంత్ సింగ్ గారు అనుకుంటే అప్పుడు హోమ్ మినిస్ట్రీ, ఇక్కడ సెంట్రల్ హోమ్ మినిస్టర్, ఆయన ఈ ముగ్గురిని జైల్లోంచి తీసుకొని వెళ్ళి కాందహార్లో ఆ ఫ్లైట్లో వెళ్ళి వాళ్ళని వదిలిపెడితే ఆ కాందహార్ ఎయిర్పోర్ట్లో అప్పుడు టెర్రరిస్టులు వదిలేస్తే ఆ ఫ్లైట్ ఎగిరి ఇండియాకు వచ్చిందండి. మీకు అర్థమవుతుందా? ఒక ప్రాణాన్ని విమోచించడానికి ఎంత ప్రాయశ్చిత్తం చేయాలి భూమి మీద? 171 మంది ప్రాణాలు వాళ్ళు టెర్రరిస్టులు పట్టుకున్నప్పుడు ఏమి భయంకరమైన 3 టెర్రరిస్టులను వదిలిపెట్టాల్సి వచ్చింది. ప్రపంచంలో ఎన్నో జరిగినాయి ఇలాంటి. మీకు చెప్తున్నాను, కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళు ఏమడుగుతారండి? డబ్బు అడుగుతారు. ఎంత అడిగినా ఇవ్వాల్సిందే, లేకపోతే చంపేస్తారు. సరే, కిడ్నాప్ అనేది ఎంత భయంకరమైంది. మానవ బ్రతుకుల్లో మరణంలోకి వెళ్ళిపోయిన మానవ జాతిని విమర్శించడానికి ఈ ర్యాన్సమ్ క్రయధనముగా యేసు ప్రభువు ఆయన సిలువలో చెల్లించాడు. కనుక నీ వెండి, నీ బంగారం, నీ డబ్బులు ఇస్తే కాదు నువ్వు రక్షణ పొందుతుంది. ఆయన తన స్వకీయ ప్రాణాన్ని క్రయధనంగా ఇచ్చాడు కనుక మానవ జాతికి ఈరోజు రక్షణ వచ్చింది. ఎక్కడిచ్చాడంటే సిలువలో ఇచ్చాడు. అది ఎందుకు సిలువలో ఇచ్చాడంటే ఈ మానవ క్రయధనం ఎక్కడుందంటే నీ చేతుల్లో నువ్వు ఎన్ని అగరబత్తులు పట్టుకొని, ఎన్ని కొబ్బరికాయలు కొట్టి, ఎన్ని క్రాసులు పట్టుకొని, ఎన్ని క్యాండిల్ పట్టుకొని తిరిగితే ఏముంది? ఏమీ లేదు, నీ చేతిలో పాపమే. కనుక ఆయన చేతుల్లో రక్తము కారుస్తూ ఆ క్రయం దించడానికి దినమెల్లా వేలాడాడు. క్రియల పాపం కనుక, తలంపులు ఎంత చెడ్డవి కనుక ఒక్కొక్క కిరీటాలు కూడా తీసుకొచ్చి దేవుడి మీద పెట్టిన ఆ పనికరం నీ తలలో ఉన్న దాని కొరకు రక్తము కార్చాడు, క్రయధనం చెల్లించాడు. ఆ యొక్క అపవాది సైతాను మరణం కోరుకుంటుంది. ఏమనంటే నీ తల రక్తం కావాలి నాకు అంటుంది. యేసుప్రభు అన్నాడు, ఇదిగో క్రయధనముగా నా తలలో రక్తం ఇస్తున్నాను. దినమెల్లా రక్తం కారుతున్నప్పుడు యేసుప్రభుకి ఏం కనిపించుంటుందండి? ముందు మన కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటేనే కళ్ళు తిరుగుతాయి. అలాగున్న దేహమంతా అక్కడ ఆ కాళ్ళల్లో, ఆ దేహంలో కారుతుంది. ఏమిటి అంటే సిలువ క్రయధనము. ప్రాణానికి ప్రాణం పెడుతున్నాడు యేసు ప్రభు, పెట్టి మానవ జాతికి విడుదల ఇచ్చాడండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందు గురించి సిలువ ఏమిటంటే ఆ యొక్క బైబిల్ చెప్తుంది క్రయధనము. ఎక్కడుంది? మత్తయి సువార్త 20:28 ఈ వచనాలు చదివి ప్రార్థన చేసుకుందాం మనం దేవుని యొక్క సన్నిధిలో. నీ జీవితంలో సిలువను చూసినప్పుడు ప్రతిసారి నీ మనసు ఏమనిపించాలంటే నా కొరకు ఇక క్రయధనం చెల్లించిన స్థలం ఇది యేసు ప్రభు. ఆయన దేవుని యొక్క వాక్యములో అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినని చెప్పాను. బైబిల్లో ఈ మాట మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. సిలువ అంటే ఏంటో దాన్ని వేరే రకం కాదు. సిలువ మనకు ప్రతిగా విమోచన క్రయధనముగా దేవుడు చెల్లించిన స్థలము కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సిలువ నీ బ్రతుకులో అది క్రయధనము. నీ జీవితంలో ఎన్నడూ కట్టలేనిది, ఏ మానవుడు కట్టలేనిది
దేవుడు తన కుమారుడిని సిలువలో ఇచ్చినప్పుడు క్రయధనం. ఈరోజు పిల్లల్ని కిడ్నాప్ చేస్తే కదండి, ఆ తల్లిదండ్రులు ఎంత డబ్బు ఇచ్చి పెడతారు, సమస్తం ఇచ్చి పిల్లల్ని సంపాదించుకుంటారు. మీరు ఒక్కసారి ఇంటర్నేషనల్లో కిడ్నాప్ కేసులు చూడండి, కోట్ల ధనం ఇచ్చి కూడా విడిపించుకున్నారు. మన యొక్క తెలంగాణలో ఒక ఆయనను, ఒక పెద్ద స్పీకర్ని నక్సలైట్లు ఇచ్చేసినప్పుడు ఎన్ని కోట్లు తీసుకొని వెళ్ళి సూట్ కేసుల్లో ఇచ్చి ఆయన విడిపించుకున్నారు. అలాగున ఈ భూమి మీద ఈ క్రయధనం అనేది, అక్కడ కిడ్నాప్ చేసినప్పుడు ర్యాన్సమ్ అనేది, అది ఎంత అంటే అవతల ప్రాణానికి వెలకట్టలేనంత కనుక యేసు కూడా అలాగున్న సిలువలో వేలాడుతూ ఈరోజు ప్రపంచానికి సిలువ అంటే ఏమిటంటే క్రయధనము. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఈరోజు మార్చుకోవాలి. ఈ యొక్క మాటలతో ముగిస్తాను, మొదటి పెట్టుకోండి. చాలామంది మేము బ్రాహ్మణ్సమో, మేము బ్రాహ్మణులుగా ఉండలేదు, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నువ్వు బ్రాహ్మణులుగా ఉండి ఆ బ్రాహ్మణిజం దాన్ని వదిలిపెట్టినందుకు నీకు రక్షణ కలగలేదు. గుర్తుపెట్టుకో. చాలామంది రెడ్డిస్ అనుకుంటున్నా, మేము రెడ్డిస్గా ఉండేవాళ్ళం, ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్నాము అంటే దాన్ని వదిలిపెట్టడానికి నీకు రక్షణ రాలేదు. చౌదరీస్ అనుకోండి, ఇంకెవరైనా నాయుడులు అనుకోండి, చెప్పుకుంటే వాళ్ళు ఈరోజు వరకు అట్లా మేము దాన్ని వదిలిపెట్టాం కనుక వచ్చేసాం కనుక రక్షణ. ఆ తర్వాత కులం ధర. నా దగ్గర మా తండ్రి గొప్ప ఆస్తిపరుడు, నేను క్రీస్తు కొరకు ఆస్తినంతా వదిలేశాను, నేను రక్షణ పొందానని సాక్ష్యాలు చెప్తారు. కొంతమంది నేను పెద్ద ఉన్నత ఉద్యోగంలో ఉన్నాను కానీ క్రీస్తు కొరకు నేను దాన్ని వదిలేశాను అని సాక్ష్యాలు చెప్తుంటారు. వాళ్ళందరికీ ఈరోజు నా మెసేజ్ ఇది వినాలి. ఎవడని వింటే బైబిల్ చెప్తుంది, నీ ధనము, నీ కులము, నీ ఆస్తి, నీ అంతస్తు, నీ అధికారాన్ని వదిలిపెట్టేందుకు నీకు రక్షణ రాలేదు. బైబిల్ చెప్తుంది. పాపం ఎరుగని ఒక దేవుని గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు సిలువలో క్రయధనం చెల్లించాడు కనుక నువ్వెంత ధనం చెల్లిస్తే నీ చేతుల్లో పవిత్రత వస్తుందా? రాదు కదా. కనుక దేవుడి లోకానికి ఏం చెప్తున్నాడంటే సిలువ అది క్రయధనము, దేవుడు చెల్లించేశాడు కనుక మనము విమోచింపబడ్డాము. రోమపత్రిక 3వ అధ్యాయం చూడండి, 23-24లో దేవుడు వాక్యం చెప్తుండగా ఆయన చేసింది ఈరోజు భూమి మీద ఇది తెలియకుండగా నువ్వు ఎప్పుడైనా సాక్ష్యం చెప్తే ఇక మానే అలాంటి సాక్ష్యం. నువ్వు ఏది వదిలిపెడితే రక్షణ రాలేదు నీకు, నేనేదో వదిలిపెడితే నాకు రక్షణ రాలేదు. ఆయన తన యొక్క ప్రాణాన్ని ధారపోసాడు కనుక చదువుతానండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమా 8:23 అది అందరికీ తెలుసు. చూడండి, కాబట్టి నమ్మవాడు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ఇది సిలువ ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నాడు. రోడ్డు మీద అడుక్కునే బిచ్చగాడైనా కోటీశ్వరుడు ఏం తేడా? ఏమీ లేదు. నా ధనాన్ని వదిలిపెట్టావు అంటే దేవుడు అంటే ఎవరికి వదిలిపెట్టావు? నీ ధనం ఎవరికి కావాలి? దేవుడికి లేదు. ఓ నా కులాన్ని వదిలిపెట్టావు మేమంటే ఎవరికి? నీ కులంతో కాదు, యేసు విమోచన క్రయధనముగా ఆయన ఉచితముగా నీతిమంతులను తీరుస్తున్నాడు. ఎంత మంచి మాట అండి. రోమా 3:23 కాదు 24 నేర్చుకోవాలి కరెక్ట్గా. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడ్డారు. ఎంత పేదవాడైనా, ఎంత ధనికుడైనా, ఎంత ఆ యొక్క పామరుడైనా, ఎంత పండితుడైనా, ఎంత మరి ఆ యొక్క మరి ఈ లోకములో ధనవంతుడైనా పేదవాడైనా దేవుడు చెప్తున్నాడు వీటిని బట్టి రక్షణ కలగదు. క్రయధనముగా యేసు ప్రభు ఆయన చెల్లించాడు కనుక. తర్వాత పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమేలు ఉపేక్షించిన ఆయన తన నీతిని కనపరచుడని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారంగా బయలుపరచెను అని దేవుడి యొక్క వాక్యము మనందరికీ చెప్తుండగా అందరం తల వంచి కళ్ళు మూసుకొని, దేవా ఈరోజు సిలువ అది క్రయధనము నాయన, ప్రాయశ్చిత్తము. ఇదిగో ముగ్గురిని ఇండియన్ గవర్నమెంట్ వాజ్పేయి 1999 డిసెంబర్ 24న హైజాక్ చేయబడినప్పుడు ఆ యొక్క ఫ్లైట్లో ఒక్క అతను మాత్రం తల మెడ కోసి పారేస్తే అతను చచ్చిపోయాడు. ఆ శవాన్ని ఇక్కడే పడేశారు. ఫ్లైట్ అలాగుని తీసుకొని వెళ్ళిపోయారు కందహార్కి. ఒక ఇండియన్ గవర్నమెంట్ ముగ్గురు టెర్రరిస్టులు వదిలి 190 మందిని కాపాడుకుందే. వాళ్ళు ఇండియన్స్ అనే కదా, వాళ్ళు భారతీయులనే కదా, వాళ్ళు అమాయకులే కదా. ఫ్లైట్ ఎక్కితే ఇలాగ అవుతుందని ఎక్కలేదు కదా. మనం ఇలాగున్న లాజిక్గా తీసుకుంటే ఇండియన్ గవర్నమెంట్ మంచి పని చేసింది అంటామే. ముగ్గురు వదిలిపెట్టి, భయంకరమైన తీవ్రవాదులను వదిలిపెట్టి తీసుకెళ్ళి చేతికి తీసుకెళ్ళి అప్పచెప్పారు కదా. ఒక ఇండియన్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ తన కారులో తీసుకెళ్ళి కందహార్ ఎయిర్పోర్ట్లో కొట్టి చూడండి, గూగుల్లో వస్తుంది ఇప్పటికే. అప్పచెప్పాడు కదా ఒక 190 మంది కొరకు.
వాళ్ళ ప్రాణాలకు విలువ ఇచ్చింది కదా భారతదేశం ఆ రోజు. పోతే బేర్లే 90 మంది, ఎంతమంది పోవట్లేదు, ఆ యొక్క వరదల్లో పోవట్లేదా, భూకంపంలో పోవట్లేదా, అట్లా అనలేదు కదండి. ఎందుకంటే సెక్యూరిటీ ఫెయిలియర్ అన్నాడు, ఇంకేదో. మరి ఇండియన్ గవర్నమెంట్కి ఒక 190 మందిని రక్షించుకోవటానికి ఒక టెర్రరిస్ట్ని వదిలిపెడితే, భూమి మీద మనుషులను రక్షించడానికి తన ఏకైక కుమారుణ్ణి దేవుడిచ్చాడండి సిలువలో. ఆయన క్రయధనము. హీ గేవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ర్యాన్సమ్ ఫర్ అస్. ఆ ప్రేమను నీ బ్రతుకంతట్లో అర్థం చేసుకోలేవండి. కనుక ఎంత దయ, ఎంత కరుణ, ఎంత కటాక్షం యేసుప్రభు. నిలవెల్ల రక్తము కార్చి తన ప్రాణాన్ని ధారపోసి, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధిని విజయం ఎక్కడా అని చెప్పేసి ప్రభు సిలువలోకి వెళ్ళి తన క్రయధనముగా ఆయన ఒంటి మీద బట్టలు లేవండి అర్పించుకున్నాడు. ఆయన యొక్క దేహంలో కనీసం వాటర్ డ్రాప్ లేదు, దప్పికేస్తూ ఉంది. ఇక ప్రాణం రక్తంలో ఉంటే ఆఖరి రక్తపు బొట్టు కూడా క్రయధనంగా చెల్లించాడు. ఎక్కడ అంటే సిలువ. నీ బ్రతుకులో సిలువ లేకపోతే నీ క్రైస్తవ బ్రతుకుకే విలువ లేదు. కనుక సిలువ క్రయధనమని నమ్ము. నువ్వు ఎక్కడ వెళ్ళి చెల్లించలేకపోయినా యేసు నీకు చెల్లించాడు. ఆయన ధర చెల్లించాడు, ఆయన వెల చెల్లించాడు. కనుక ఆ వెల చెల్లించిన ఆ యేసును ప్రేమించు, అంతే తప్ప నేను బ్రాహ్మణులను, నేను బ్రాహ్మణతను వదిలిపెట్టి, దేవుడు ఎవరి గురించి వదిలేవమ్మా, నువ్వు ఎవరి గురించి వదిలేవయ్యా, నేను ఫలానా రెడ్డిని చౌదరిని కమ్మని, ఎందుకు నువ్వు అది వదిలిపెడితే రాలేదు. అందు గురించే జక్కయ్యని చెప్పాను. జక్కయ్య 4 రెట్లు అతను ఇచ్చితే అతనికి రక్షణ కలగలేదండి. సగం బీదలకు ఆస్తి ఇచ్చినా రక్షణ కలగలేదు. ఇంకా అతడు పాపే. కోడెల మేకల రక్తం అతని పాపాన్ని తీసివేలు, అతని మరణాన్ని కొట్టివేలు. ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ ఈజ్ ద ర్యాన్సమ్ ఫర్ ద జక్యాస్. కనుక అలాగున ప్రాయశ్చిత్తం చేసిన యేసును, ఆ యొక్క క్రయధనం చెల్లించిన యేసుక్రీస్తును ఎంత ప్రేమిస్తున్నావు ఈరోజు. సిలువను ఎలాగున ధ్యానిస్తున్నావు. కనుక సిలువ చర్చిల మీద, బిల్డింగ్ల మీద పెట్టుకోవటానికి కాదు, మెడల్లో తాళిలాగా వేసుకోవటానికి కాదు, ఉంగరాల్లో పెట్టుకోవటానికి కాదు, ఆ యొక్క అక్కడిక్కడ సింబల్స్గా పెట్టుకోవటానికి కాదు. సిలువ క్రైస్తవ జీవితంలో సెంట్రల్ పాయింట్. దేవుడు క్రయధనము చెల్లించుకున్న ఆ యొక్క స్థలము. ప్రార్థన చేసుకుందాం. ఈ క్రయధనమును స్వీకరించు. నీ ధనము, నీ కులము, నీ మతము, నీ జాతి, నీ గొప్పతనము, నీ సర్టిఫికెట్లు, ఇంకా ఏ ఆధిక్యత ఉన్నా నెవర్ అవి వదిలిపెడితే రక్షణ పొందలేదు. తన ప్రాణాన్ని సిలువలో పెట్టిన క్రీస్తుని బట్టి రక్షణ పొందాం. అది నమ్మితే నీ బ్రతుకులో ఆత్మ సంబంధమైన 1000 రెట్ల సంతోషం కలుగుతుంది. నీ కృప విస్తరిస్తుంది. కనుక ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, ఈరోజు మమ్మల్ని ప్రేమించిన ఆయన ఉదయకాల ఆరాధనలో మరొకసారి సిలువను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాయన, ఎంత కఠినుడైనా, ఎంత పాషాణ హృదయమైనా, ఎంత రాతి గుండైనా మారుతుంది. కనుకనే నాయన ఈరోజు సిలువను సెంట్రల్ పాయింట్గా క్రైస్తవుల బ్రతుకుల్లో పెట్టి ప్రభా, అది ఒక నాయన ఆభరణంగా ప్రభా, అది ఒక గుర్తుగా నాయన, అదొక చిహ్నంగా నాయన, అది ఒక అజ్ఞానంతో కూడిన ప్రభా నాయన, మూఢనమ్మకంగా కాదు నాయన. సిలువలో సిరులున్నాయి నాయన. ఆ సిరులను మేము నాయన కొల్లగొట్టుకోవాలి. దాంట్లో ఈరోజు అది క్రయధనమని మా బ్రతుకంతా కూడా నాయన మేము ఆయన మా పాపములకు ప్రాయశ్చిత్తం చేయలేము నాయన. కనుకనే నాయన మేము ఇందాక జక్కయ్య గురించి నేర్చుకున్నప్పుడు 11 పాయింట్లలో ప్రభా అతడు ప్రభా పశ్చాత్తాపడ్డాడు, ప్రాయశ్చిత్తం కూడా చేసుకున్నాడు, రెస్టిట్యూషన్. కానీ ఆ రెస్టిట్యూషన్ సరిపోదు ప్రభా. కానీ ప్రభా నిజమైన రెస్టిట్యూషన్ ప్రభా నాయన, ఇదిగో నాయన ర్యాన్సమ్గా యేసయ్య నీవే సిలువలో మా కొరకు సమర్పించుకున్నావు. కనుక దీన్ని స్వీకరించి మా స్వనీతిని ఆధారం చేసుకోకుండా ప్రభా, మా స్వభక్తిని ఆధారం చేసుకోకుండా, మా యొక్క పూర్వీకుల పితకుల నుంచి వచ్చిన మా వంశపారం ఏది ఆధారం చేసుకోకుండా ప్రభా, దిక్కుమాలిన కులాలను వాటిని ఆధారం చేసుకోకుండా యేసు నా కొరకు నువ్వు క్రయధనమయ్యావు నాయన. ఎంతగా ప్రేమించి సిలువలో నాయన ప్రాణం పెట్టావు. నమ్ముతూనే ప్రభా నీ పాదాలకు సమర్పించుకున్న కృప మా అందరికీ దయచేయమని, మితబడిన వాక్యాన్ని నారుకట్టి నీరు పోసి నిరంతరం ఫలింపచేయమని. అయ్యా, ఈరోజు ఎవరు ఇక్కడ ఉన్నారో ప్రభా, వారు ఈనాటి నుంచి ప్రభా తమ యొక్క సాక్ష్యాలలో దాన్ని మానుకుంటకు సహాయం చేయండి. మేము ప్రభా ఏమి ఇచ్చి కూడా కాదు నాయన, ఏమి తీసివేసి కాదు ప్రభా, నీవు సమస్తమైన క్రయధనాన్ని సిలువలో అర్పించావు. కనుక మేము రక్షణ పొందాం. కడ వరకు దీన్ని కాపాడుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు నీకు చెల్లిస్తూ మా కొరకు సిలువలో తను తాను సమర్పించుకొని క్రయధనముగా మా మరణానికి మరణము నాయన పెట్టి మమ్మల్ని విడిపించిన మా యేసు నామాన్ని బట్టి ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి.